వీక్షకులందరికీ నమస్కారం. జూన్ నెలలో మేషరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా గ్రహస్థితిని గనక పరిశీలన చేస్తే వృషభ రాశి యందు గురుగ్రహం యొక్క సంచారము, అలాగే వృషభ రాశి యందే 15వ తారీఖు వరకు రవిగ్రహం యొక్క సంచారము, అలాగే శుక్రబుధుల యొక్క సంచారం వృషభ మిథునాల్లో ఈ నెలలో ఉండబోతూ ఉన్నది. ప్రత్యేకించి జూన్ 1వ తారీఖు లగాయతు ఈ మాసం చివరి వరకు కూడా కుజుడు మేషరాశి యందే సంచారం చేస్తారు. 12వ స్థానమందు రాహువు, లాభస్థానమందు శనేశ్వరుడు. అలాగే ఈ నెలలో మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే జూన్ నెల 30వ తారీఖున శనేశ్వరుడు వక్రారంభాన్ని చేయబోతూ ఉన్నారు. అనగా వక్రగతిలో ఆయన వెనక్కి ప్రయాణం చేయబోతూ ఉన్నారు. అయితే ఈ నెలలో లేదు, జూన్ నెలాఖరణ. అలాగే కేతు 6వ స్థానమందు మేషరాశి వారికి సంచారం చేస్తూ ఉన్నారు. ఇది క్లుప్తంగా గ్రహస్థితిని గనక పరిశీలన చేస్తే ఇందులో అనుకూలించేటువంటి గ్రహాలను చూస్తే లాభస్థానమందు శనేశ్వరుడు అనుకూలంగా ఉన్నారు. గురుబలం ఈ నెలంతా కూడా ఉన్నది. శుక్రబుధులు అడపాదడప ఈ నెలలో కొంతకాలం యోగిస్తూ ఉన్నారు. అలాగే 15వ తారీఖు జూన్ 15 దాటిన తర్వాత రవి తృతీయ స్థానమందు చాలా బలంగా ఉన్నటువంటి గ్రహంగా మనం చెప్పుకోవచ్చు. అంటే దాదాపుగా 3 నుండి 4, 5 గ్రహాలు మేషరాశి వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రతికూలిస్తూ ఉన్నటువంటి గ్రహాలను కూడా చూస్తే జన్మరాశి యందు కుజుడు ప్రతికూలంగా ఉన్నారు. 12వ స్థానమందు రాహువు కొంత ఇబ్బంది పెట్టేటువంటి గ్రహం. మనం గత నెలలో ఉన్నటువంటి మాస ఫలితాలను గనక మనం పరిశీలన చేస్తే కుజరాహువులు 2 గ్రహాలు కూడా మేషరాశికి 12వ స్థానంలో ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇచ్చారు అని చెప్పుకున్నాం. గత మాసం అంతా కూడా మేషరాశి వారికి ఖర్చు, ప్రయాణాలు, కొన్ని మానసిక ఇబ్బందులు, గొడవలు ఇలా రకరకాలుగా ఉన్నది. మరి ఈ మాసంలో మేషరాశి వారికి అత్యద్భుతమైనటువంటి కాలం నడుస్తుంది అనడంలో ఏమాత్రము కూడా సందేహం లేదు. ఎందుకంటే జూన్ నెలలో దాదాపుగా గురుబలం పూర్తిగా ఉండడం, శనేశ్వరుడు పూర్తిగా అనుకూలించడం, జూన్ నెల మధ్య దగ్గర నుండి రవి అనుకూలించేటువంటి గ్రహంగా ఉండడం, జూన్ నెల ప్రారంభంలో శుక్రబుధులు యోగించడం వల్ల ప్రధానంగా ఆర్థిక పరిస్థితి చాలా మెరుగ్గా ఉంటుంది మేషరాశి వారికి. ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు కూడా ఈ నెలలో మేషరాశి వారికి కనబడడం లేదు. ఇది ప్రధానమైనటువంటి విషయం. ఆర్థిక ఇబ్బందులు ఉండకుండా ఆర్థిక ఎదుగుదల ఉంటుంది అన్నాం. అంటే ఉద్యోగంలో ప్రమోషన్లు రావచ్చు, ఉద్యోగంలో ఇంక్రిమెంట్లు రావచ్చు, లేదా ఇంకా కొంత బెటర్గా ఉండేటువంటి ఉద్యోగం రావచ్చు, లేదా గత కొద్ది కాలంగా పనిచేస్తూ ఉన్నటువంటి దానికి బోనస్గా ఏదైనా మీకు యాజమాన్యం ఇచ్చేటువంటి విధంగా అలా ఏదో ఒకటి ఆర్థిక ఉన్నతమైనటువంటి పరిస్థితిని ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది. లాభస్థానమందు శనేశ్వరుడు, ఇక రవి బలం కూడా కలుపుకొని ఈ మాసంలో ఎవరైనా కొత్తగా స్థలం కొనుక్కోవాలి, లేదా ఇల్లు కట్టుకోవాలి, లేదా వాహనం కొనుక్కోవాలి, బంగారం కొనుక్కోవాలి, లేదా మరి ఏ ఇతరత్ర కొంత జీవితంలో ఒక మెట్టు ఎదగడానికి చేసేటువంటి ఖర్చు ఏదైతే ఉంటుందో ఆ ఖర్చులు చేయడానికి కూడా ఈ గ్రహస్థితి అవకాశాన్ని ఇస్తుంది. అనగా ఇక్కడ శుభమూలక వ్యయాన్ని మనం చూడవచ్చును. అనగా శుభమూలో వ్యయశ్చైవ, ఏదైనా మంచి పరంగా డబ్బు ఖర్చు అవ్వడం, బంగారం కొనడానికో, ఇందాక చెప్పినటువంటి వాటిని కొనుగోలు చేయడానికో కొంత ధనం అనేటువంటిది ఖర్చు అవుతుంది. ఇలా ఆర్థిక పరిస్థితులు బాగున్నాయి. ఇక రెండో విషయం ఏంటి అంటే ఆరోగ్యపరమైనటువంటి విషయాలు. ఆరోగ్యపరంగా మాత్రం మేషరాశి వారు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే జన్మకుజుడు 12వ స్థానమందు ఉన్నటువంటి రాహుగ్రహం, ఈ 2 గ్రహాల వల్ల కూడా ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు జూన్ నెలలో రావడానికి అవకాశం ఉన్నది. ఏ విధమైనటువంటి ఆరోగ్య సమస్యలు అంటే జ్వరం, ఖడ్గవరణం చైవ భార్యా బంధు విరోధకృత్ అన్నారు. అనగా 12వ స్థానమందు రాహువు, జన్మరాశి యందు కుజుడు ఉండడం వల్ల ఉష్ణ సంబంధమైనటువంటి వ్యాధులు, విద్యుత్ వల్ల కానీ, అగ్ని వల్ల కానీ, పదునైనటువంటి పనిముట్ల వల్ల కానీ, అలాగే ఏదైనా చిన్నపాటి దెబ్బలు తగులుతూ ఉండడం కానీ, స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ, అలాగే దారిద్ర్యం, ధననాశంచ నేత్రపీడారిపోర్భయం అనగా కంటికి సంబంధించినటువంటి సమస్యలు కానీ, ఇలా ఆరోగ్యపరంగా మాత్రం జూన్ నెల మేషరాశి వారిని కొంత ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఆ విషయం పట్ల కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇది 2.
ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితుల గురించి మాట్లాడుకున్నాం. ఇక కుటుంబ పరిస్థితుల గురించి మనం చూస్తే కుటుంబ పరిస్థితులు చాలా సావకాశంగానే ఉన్నాయి. ప్రత్యేకించి మీరేదైనా కోప్పడి, మీరేదైనా కొంత మీ సొంత నిర్ణయాల వల్ల మిగతా వారిని ఏదైనా బాధ పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి తప్పితే మిగతా వ్యక్తులు అనగా కుటుంబ సభ్యులు ఎవరూ కూడా మీకు వ్యతిరేకంగా ప్రవర్తించరు. ఈ నెలలో కుటుంబ సభ్యుల నిర్ణయాలన్నీ కూడా మీకు సరిగ్గా ఆమోదయోగ్యంగానే ఉన్నాయి, ఆనందకరంగానే ఉంటాయి. కుటుంబ పరిస్థితుల్లో ఏ విధమైన ఇబ్బందులు లేవు. ఇంకా మీరే వాళ్ళని తిడుతూ ఉంటారు ఈ కుజరాహువుల యొక్క స్థితిగతుల వల్ల. ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ పరిస్థితుల తర్వాత ఉద్యోగానికి సంబంధించినటువంటి విషయాల్లోకి వస్తే ఉద్యోగ పరిస్థితులు చాలా బాగున్నాయి. ఉద్యోగపరమైనటువంటి ఎదుగుదల, ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇందాక మనం చెప్పుకున్నట్టు ఉద్యోగపరంగా ఆర్థిక పరిస్థితులు ఉన్నతంగా ఉండడానికి కావలసినటువంటి స్థితిగతులన్నీ కూడా మేషరాశి వారికి జూన్ నెలలో అనుకూలంగా ఉన్నాయి. ఇక వ్యాపారానికి సంబంధించినటువంటి విషయాలు కూడా చాలా అనుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. అయితే వ్యాపార పరంగా మాత్రం తొందరపాటు నిర్ణయాలు అనేటువంటివి తీసుకోకూడదు. వ్యాపార పరంగా ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు చాలా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం చెప్పదగినటువంటి సూచన. ఇక విద్యార్థులకు ఈ మాసం చాలా గొప్పగా ఉంటుంది. అనగా ఎవరైనా విదేశాలకు వెళ్ళాలి అన్నా, లేదా స్వదేశంలో వారికి ఏదైనా మంచి కళాశాల రావాలి అన్నా, ఇలా విద్యార్థులకు పోటీ పరీక్షలలో, మౌఖిక పరీక్షల్లో సర్వత్రా కూడా మేషరాశి వారికి దిగ్విజయంగా ఉంటుంది, గురుబలం ఉన్నది కాబట్టి. ఇక స్త్రీలకు ప్రత్యేకించి పరిస్థితులను చూస్తే స్త్రీలలో కించిత్ వారికి ఉండేటువంటి ఏదైనా చిన్న ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, చర్మ సంబంధిత సమస్యలు ఇటువంటివి కనబడుతూ ఉన్నాయి. కొంత మాట పట్టింపులు కనబడుతూ ఉన్నాయి. ఇటువంటి వాటికి అవకాశం ఉంటుంది. అలాగే ప్రత్యేకించి వ్యవసాయం మీద ఆధారపడేటువంటి వారు, భూమికి సంబంధించినటువంటి వ్యాపారాలు చేసేటువంటి వారు, అలాగే ప్రత్యేకించి ఈ రైతులు, ప్రత్యేకించి మనం చెప్పుకోదలిచి వస్తే ఆ కేటగిరీలోకి వస్తే రైతులకు ఈ మాసం చాలా బాగుంటుంది. మీరు ఏ పంట వేశారో ఆ పంట చక్కగా ముందుకు సాగుతూ ఉంటుంది. రైతులకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేవు. కాబట్టి మేషరాశి వారి యొక్క స్థితిగతులు ఈ విధంగా ఉన్నాయి. మరి ఈ మాసంలో మరింత మంచి ఫలితాలను మేషరాశి వారు పొందాలి అంటే ఏం చేయాలి? ప్రత్యేకించి ఈ మాసంలో సుబ్రహ్మణ్య ఆరాధనే చాలా ఎక్కువగా చేయాలి. అనగా ఈ మాసంలో వచ్చేటువంటి షష్ఠి తిథి కానీ, కృత్తికా నక్షత్రం కానీ, ప్రత్యేకించి ఈ శుక్లపక్షంలో, కృష్ణపక్షంలో వచ్చేటువంటి షష్ఠిలు, కృత్తికా నక్షత్రం ఇటువంటివి వచ్చినప్పుడు సర్పసూక్తంతో సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకోవడం ద్వారా కుజరాహు దోషాలు పోతాయి. అలాగే ఈ మాసంలో అనగా ఈ జూన్ నెలలో మంగళవారాలు ఎక్కువగా నియమంగా ఉండాలి. మంగళవారం ఒంటిపూట భోజనం చేయడం, మంగళవారాల నియమనిష్టతో ఉంటూ ఉండడం, ఎర్రటి పళ్ళు దానం చేయడం, కందిపప్పు దానం చేయడం ఇటువంటివి చేయడం ద్వారా కూడా మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ముఖ్యంగా జూన్ నెలలో ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక గమనిస్తే వృషభ రాశి యందే గురుగ్రహం, రవిగ్రహాల యొక్క సంచారంతో ఈ మాసం ప్రారంభం. అలాగే శుక్రబుధులు కూడా వృషభ రాశి యందే సంచారం చేస్తారు, తదుపరి మిథున రాశిలోకి వెళ్తారు. అలాగే జూన్ 1వ తారీఖు దగ్గర నుండి కుజుడు వృషభ రాశికి 12వ స్థానంలో అనగా మేషరాశిలో సంచారం చేస్తారు. అలాగే రాహు మీనరాశిలో లాభస్థానంలో ఉన్నారు, శని దశమ కేంద్రంలో ఉన్నారు, అలాగే కేతు పంచమ స్థానంలో ఉన్నారు. ఈ నెల అనగా జూన్ నెల 15వ తారీఖు దగ్గర నుండి రవి మిథున రాశిలోకి ఆయన యొక్క సంచారం అనేటువంటిది జరుగుతుంది. ఇది ఉన్నటువంటి గ్రహస్థితి. దీంతో పాటుగా 30వ తారీఖు అనగా ఈ జూన్ నెల 30వ తారీఖు నుండి శనిగ్రహం వక్రించి తన యొక్క ఫలితాలని మరికొంతకాలం పాటు ఆయన ఇవ్వబోతూ ఉన్నారు. అయితే అది ఈ నెల చివరిలో, జూన్ నెల చివరిలో కాబట్టి ఆ విషయం గురించి మరలా మనం మాట్లాడుకుందాం. క్లుప్తంగా పరిస్థితిని కనుక చూసినప్పుడు ఏ గ్రహాలు వృషభ రాశి వారికి అనుకూలము అనేటువంటి విషయాన్ని చూస్తే ప్రధానంగా గత మాసంతో పోల్చుకుంటే ఈ మాసంలో కుజుడి బలం తగ్గిపోయింది. ఎందుకంటే 11వ స్థానం నుండి 12వ స్థానానికి వచ్చేసారు కాబట్టి కుజుడు అంత అనుకూలించేటువంటి గ్రహం కాదు. రాహు 11వ ఇంట్లో చాలా బలంగా ఉన్నారు. అలాగే ఈ మాసంలో శుక్రబుధులే కొంత అనుకూలించాలి. ఎందుకంటే గురుడు బలం లేదు, రవి బలం లేదు, ప్రత్యేకించి శని బలం లేదు. ఆ చంద్రుడు శుక్రబుధులు మారుతూ ఉన్నటువంటి గ్రహాలు కాబట్టి ఆయా గ్రహాల అనుకూలతల వల్ల కొంత ఈ రాశివారు ముందుకు వెళ్ళాలి. అయితే ఈ నెలంతా కూడా కేవలం రాహు బలం మాత్రమే ఈ రాశి వారికి ఉన్నది. ప్రత్యేకించి జన్మరవి దోషం 15 రోజుల పాటు జూన్ 1 నుండి జూన్ 15 వరకు జన్మరవి దోషం ఉన్నది.
ఆ తర్వాత ఆ దోషం పోతోంది. అయితే జన్మగురుడి దోషం మాత్రం పూర్తిగా ఉంటుంది. ఇది క్లుప్తంగా మనం చూస్తే దీనివల్ల ప్రత్యేకించి మొట్టమొదటగా ఆర్థిక పరిస్థితులు, జూన్ నెలలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు వృషభ రాశి వారిని కొంత ఇబ్బందే పెడతాయి. ఎందుకంటే జరగబోయేటువంటి కార్యక్రమాలకి లేదా ఆల్రెడీ జరిగిపోయినటువంటి కార్యక్రమాలకి ఏవైతే మీరు డబ్బు ఖర్చు పెట్టదలిచి లేదా ఖర్చు పెట్టి ఉన్నారో ఆ ఆర్థిక పరంగా కొంత అది ఇబ్బందులుగానే కనబడుతూ ఉన్నది. ప్రత్యేకించి ఏదైనా శుభ కార్యక్రమాల నిమిత్తం ధనం ఖర్చు, ఎందుకంటే గురుడు వ్యయంలో ఉన్నారు మొన్నటి వరకు, కాబట్టి శుభమూలకంగానే డబ్బు ఖర్చు అవుతుంది. ఏ పెళ్ళికో పేరంటానికో ఖర్చు పెట్టినటువంటి డబ్బు, దానివల్ల వచ్చినటువంటి ఆర్థిక ఇబ్బందులు, లేదా భవిష్యత్తులో ఖర్చు పెట్టాల్సినటువంటి డబ్బు కోసం మీరు వెతుక్కుంటూ ఉండడం వల్ల ఆ డబ్బు కొంచెం దొరక్క ఉండేటువంటి ఆర్థిక పరిస్థితులు, దీనివల్ల కొంత మానసికమైనటువంటి ఒత్తిడి ఉంటుంది. అనగా ఈ మాసంలో కొంత ఆర్థిక ఇబ్బందులు కనబడుతూ ఉన్నాయి. అయితే ఇందులో ఆదాయ మార్గాలు పాడైపోవు, అనగా ఉద్యోగం పోవడం, వ్యాపారం పోవడం ఇటువంటివి ఏమి ఉండవు. కానీ వచ్చే డబ్బు ఖర్చు పెట్టేటువంటి దానికి సరిపోదు, అంటే ఖర్చు ఎక్కువగా ఉంటుంది. వచ్చేటువంటి ఆదాయం 10 రూపాయలు అయితే ఖర్చు 20 రూపాయలు ఉంటుంది, దానికి డబల్ ఉంటుంది. దాన్ని అడ్జస్ట్ చేయలేక ఆ డబ్బు ఎక్కడెక్కడి నుండో తీసుకురాలేక కొంత ఆర్థిక ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంటుంది. అది కేవలం జూన్ నెలలో మాత్రమే. అది ఈ వృషభ రాశి వారు దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి మొట్టమొదటి పాయింట్, ఆర్థిక పరిస్థితులు అయితే కొంత ఒడిదుడుకులుగా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి డబ్బు దాచుకుని కొంత ఏదైనా ఖర్చు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్త వహించండి. అనవసరమైనటువంటి వాటికి డబ్బు ఖర్చు పెట్టకండి. ఇది మొదటి పాయింట్. ఇక రెండవది ఆరోగ్యపరమైనటువంటి విషయాలు. ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కూడా వృషభ రాశి వారికి జూన్ నెల ఏమంత అనుకూలంగా లేదు. ఎందుకంటే జన్మగురుడు, జన్మ రవి, వ్యయకుజుడి యొక్క దోషాలు ఏవైతే ఉన్నాయో అవి కొంత ఎక్కువగా పీడించడానికి, ప్రవాసం కార్యహాని స్యాత్, కాసరోగం ప్రపీడనం అన్నది శాస్త్రం. అనగా దేహార్తిచిత్త సంతాప కాలాతిక్రమ భోజనం. ఇక్కడ జన్మగురుడు, జన్మరవి, వ్యయకుజుడు ఈ మూడే ప్రతికూలమైనటువంటి గ్రహాలు. వీటి వల్ల ఉష్ణ సంబంధమైనటువంటి వ్యాధులు, అడపాదడపా దెబ్బలు తగులుతూ ఉండడం, ఎండ వేడిమి వల్ల చర్మ సంబంధమైనటువంటి సమస్యలు రావడం, అలాగే ఆరోగ్యపరంగా ఏదో ఒకటి ఎప్పుడొకప్పుడు ఇబ్బంది పెడుతూ ఉండడం, దానివల్ల దినచర్యలో మార్పులు రావడం, అలాగే పదునైనటువంటి అలాగే వేడిగా ఉన్నటువంటి సూదిగా ఉన్నటువంటి వస్తువులు అవి గుచ్చుకోవడం ద్వారా శరీరానికి గాయాలు తగులుతూ ఉండడం, బండి నడిపేటప్పుడో లేకపోతే ఇంకోటి నడిపేటప్పుడో దెబ్బలు తగులుతూ ఉండడం, ఇటువంటివి ఇవి ఆరోగ్యపరంగా ఇబ్బంది పెట్టడానికి అవకాశం. అలాగే ఆరోగ్యము, ఆర్థిక పరిస్థితులు, ఇక కుటుంబపరమైనటువంటి విషయాలను కనుక పరిశీలన చేస్తే అవి సాధారణంగానే ఉన్నాయి. మీకు ప్రత్యేకించి కోపం పెరుగుతూ ఉంటుంది. మీరు చెప్పినటువంటి విధానంలో కుటుంబ సభ్యులు లేరని, లేదా మీరు చెప్పిన దానికి వాళ్ళు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని, ఇలా మీకు వారి మీద కోపం పెరుగుతూ ఉంటుంది. తప్పితే కుటుంబ సభ్యులకి మీ మీద ఏ విధమైన కోపం ఉండదు. కాబట్టి అది మీరు కొంత కోపాన్ని తగ్గించుకుంటే వారు మీకు అనుకూలంగానే ఉంటారు. ఇక నాలుగోది ఉద్యోగానికి సంబంధించినటువంటి విషయం. ఉద్యోగపరమైనటువంటి విషయాలను కనుక పరిశీలన చేస్తే ఉద్యోగంలో ఒత్తిడి అధికంగా ఉంటుంది. ప్రత్యేకించి మీకు సెలవు కావాల్సినటువంటి రోజునే ఎక్కువ పని ఉంటుంది. కాబట్టి మీరు వాళ్ళని సెలవు అడగలేరు, పోనీ అడుగుదామన్నా వాళ్ళు ఇచ్చే పరిస్థితులు ఉండవు. ఇలా ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి మాత్రం కొంత అధికంగా ఉంటుంది. ఉద్యోగంలో కొన్ని ఒడిదుడుకులు ఈ మాసంలో ప్రత్యేకించి ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పినటువంటి వాటి వల్ల ఏది ఇబ్బంది రాదు. రాహు లాభంలో ఉన్నంత కాలము ఈ సమస్యలన్నిటి నుండి కూడా మిమ్మల్ని ఆయన దాటించేస్తాడు. కాకపోతే ఈ సమస్యలు వస్తాయి అని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. దృష్టిలో పెట్టుకుంటే ఇవి వచ్చాయి, మన గ్రహస్థితి వల్లే వచ్చాయి కాబట్టి తప్పిపోతాయి అని మీకు తెలుస్తుంది. ఇక వ్యాపార సంబంధమైనటువంటి విషయాలు కొంత మిశ్రమంగానే గోచరిస్తూ ఉన్నాయి. అయితే ఈ కాలం కొత్తగా వ్యాపారం పెట్టడానికి అంత కలిసి వచ్చేటువంటి కాలం కాదు కాబట్టి అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇక విద్యార్థులకు ఉండేటువంటి పరిస్థితులు మిశ్రమంగా గోచరిస్తూ ఉన్నాయి. ఇది అంత అనుకూలమైనటువంటి పరిస్థితి కాదు. మరీ ముఖ్యంగా ఆరోగ్యాన్ని ఇబ్బంది పెడుతుంది, ఏకాగ్రతని నాశనం చేస్తుంది. కాబట్టి గురువుల యొక్క అనుగ్రహం అవసరం. ఇక స్త్రీలకు ప్రత్యేకించి ఇవే రకమైనటువంటి ఫలితాలు కూడా అన్వయం అవ్వడానికి అవకాశం ఉన్నది. స్త్రీలలో కూడా కించిత్ ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, ఎవరైతే ఉద్యోగ వ్యాపారాలు చేస్తూ ఉన్నారో వారికి కొన్ని ఇబ్బందులు ఈ మాసంలోనే, ఇది ఈ నెలకే పరిమితం కాబట్టి వాటిలో ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ప్రత్యేకించి వ్యవసాయం చేసేటువంటి వారు, భూమిని నమ్ముకొని జీవనాన్ని సాగించేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి కొంత నష్టం వాటిల్లడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయం పట్ల కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి.
ప్రత్యేకించి ఈ మాసంలో రాహు బలం మీద మాత్రమే ముందుకు వెళుతున్నారు. ఎన్ని సమస్యల వలయాల్లో మీరు చిక్కుకున్నా రాహు మాత్రం బలంగా ఉంటారు. ప్రత్యేకించి ఈ మాసంలో ఆచరించవలసినటువంటి పరిహారాలను గనక చూస్తే అటు జన్మ రవి దోషము, వ్యయ కుజుని దోషము, జన్మ గురుని దోషం ఉంది కాబట్టి ఇంక వారంలో అన్ని రోజులు మీరు చేయలేరు. ఏదో ఒక రోజుని తీసుకోండి. గురువారం చేస్తారా, ఆదివారం చేస్తారా, మంగళవారం చేస్తారా, ఏదో ఒక రోజు. గురువారం చేస్తే దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ, గురువారం నాడు శివాలయానికి వెళ్ళి దీపం పెట్టడం, శనగలు దానం చేయడం, అరటిపళ్ళు దానం చేయడం. లేదు మంగళవారాలు చేస్తే ఎర్రటి పళ్ళు దానం చేయడం, సిద్ధమంగళా స్తోత్రాన్ని పఠిస్తూ ఉండడం, సుబ్రహ్మణ్యారాధన, అభిషేకం ఇత్యాదులు జరిపించుకుంటూ ఉండడం, ఒంటిపూట భోజనం. లేదు ఆదివారాలు చేస్తే ఆదివారం మధ్యమాంసాలు భుజించకూడదు, ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేసుకుంటూ ఉండడం. ఇలా ఏదో ఒక రోజు తీసుకోండి, చెయ్యండి. తద్వారా నెలంతా కూడా బాగుంటుంది. వృషభ రాశి వారికి. మిథున రాశి వారికి లాభస్థానమందు కుజుడు, దశమ కేంద్రంలో రాహువు, భాగ్యస్థానమందు శనేశ్వరుడు, 12వ స్థానమందు గురువు, అలాగే 12వ స్థానం 1వ స్థానంలో శుక్రబుధుల యొక్క సంచారం, 12వ స్థానమందు రవి. తదుపరి 15వ తారీఖు తర్వాత అనగా జూన్ 15 తర్వాత జన్మరాశి యందు రవి. అలాగే ఈ రాశికి 4వ స్థానమందు కేతువు. ఇది ఈ మాసంలో ఉండేటువంటి ప్రత్యేకమైన గ్రహస్థితి. దీనితో పాటుగా ఈ మాసం చివరిలో అనగా జూన్ నెల 30వ తారీఖు నాడు వక్రించి శనేశ్వరుడు తన యొక్క సంచారాన్ని చేయబోతూ ఉన్నారు. ఇది క్లుప్తంగా పరిశీలన చేస్తే ఇందులో ఏవి అనుకూలం, ఏవి ప్రతికూలం. ప్రధానంగా ఈ మాసంలో ఉన్నటువంటి బలం ఏంటయ్యా అంటే దశమ కేంద్రంలో ఉండేటువంటి రాహు. సరే అది ఎలాగో ఉన్నది, గత మాసంలో కూడా ఉన్నది. గత మాసంతో పోల్చుకుంటే ఈ మాసంలో వచ్చినటువంటి కొత్త బలం ఏంటి, పోయినటువంటి బలం ఏంటి, రెండింటిని తెలుసుకోవాలి. కుజుడు ఈ మిథున రాశి వారిని ఎలా పడిపోయినా నిలబెట్టేటువంటి గ్రహం కుజుడు. ఎందుకు? లాభస్థానమందు ధైర్యం ఏకాదశగతే కుజే అన్నారు. చాలా గొప్ప గొప్ప శ్లోకాలు లాభస్థానంలో ఈ కుజుడు గురించి చెప్పడం మనకి జరిగింది. లాభంలో కుజుడు, దశమంలో రాహు ఉన్నప్పుడు అసలు ఇక మిగతా గ్రహాలు ఎంత ప్రతికూలించినా 2 గ్రహాలు కాపాడేస్తాయి మిథున రాశి వారిని. ఈ మాసంలో వచ్చినటువంటి బలం అది. జూన్ 1వ తారీఖు నుండి కుజుడు మేషరాశి యందు సంచారం చేస్తున్నారు. అది గొప్ప బలం. అయితే ఈ మాసంలో కోల్పోయినటువంటి బలాలు అంటే గత నెలతో పోల్చుకుంటే 1 రవి బలము, 2 గురు బలము. ఇవి 2 కూడా పోయాయి. అయినప్పటికీ కూడా దోషం ఏం లేదు. మనం ఇందాక చెప్పుకున్నట్టు కుజరాహువులు బలంగా ఉన్నారు. క్రూరో బలీ చేద్రుతే ఉపజయ స్థానాల్లో క్రూరగ్రహాలు చాలా బలంగా ఉంటాయి గోచారంలో. కాబట్టి గోచార వశాత్తు మనం పరిశీలన చేసుకుంటే మొట్టమొదటగా ఆర్థిక పరిస్థితులు కనుక మనం చూసినట్టయితే మిథున రాశి వారికి లాభస్థానమందు కుజుడు ఉన్నారు. ఆరోగ్యమర్ధలాభశ్చ సంతోషో వస్త్రలాభకృత. ఆరోగ్యము అర్ధలాభము అన్నారు. ఇంకా అసలు దాన్ని మించినటువంటి సౌఖ్యం లేదు. లాభస్థానంలో కుజుడు ఉన్నప్పుడు మనం అసలు మాట్లాడకుండా మన పని మనం చేసుకోవడమే. ఆయనే అన్నీ చూసుకుంటాడు. ఏంటండి ఆర్థిక పరిస్థితుల్లో విపరీతమైనటువంటి మార్పులు తీసుకొస్తారు. ప్రత్యేకించి భూపరమైనటువంటి క్రయ విక్రయాదులు. ఎందుకంటే కుజుడు మిథున రాశికి యోగించి ఒక అర్ధ సంవత్సరం పైనే అవుతోంది. ఎప్పుడో 6వ స్థానంలో ఉండగా యోగించారు ఆయన. ఇప్పుడు మరలా అటు సంవత్సరం అయిందేమో కూడాను, ఇప్పుడు మరలా లాభస్థానంలో యోగిస్తున్నారు. అందువల్ల భూ సంబంధమైనటువంటి లావాదేవీలు, ఒక ఇల్లు అమ్ముదామన్నా, ఒక ఇల్లు కొందామన్నా, ఒక స్థలం అమ్ముదామన్నా, స్థలం కొందామన్నా, ఇలా భూమికి సంబంధించినటువంటి క్రయ విక్రయాదులు ఏది చేయాలన్నా కూడా అవన్నీ కూడా జూన్ నెలలో మిథున రాశి వారికి ముందుకు వెళతాయి. భూమిని నమ్ముకొని జీవనాన్ని సాగిస్తూ ఉన్నటువంటి మిథున రాశి వారందరూ కూడా బాగుపడేటువంటి రోజులు జూన్ నెలలో కనబడుతూ ఉన్నాయి. ఇక సంతోషో వస్త్రలాభకృత్ అన్నారు. అనగా ఆర్థిక ఎదుగుదలను ఏ విధంగా ఇస్తాడు అంటే కుజుడు ఇదిగో నీకు పలానా లాభాన్ని నేను ఇస్తున్నానని చెప్పిచ్చేటువంటి గ్రహం. పాడు చేసేటప్పుడు కూడా అలాగే చేస్తాడు. నేను ఎలా పాడు చేసేస్తానని చెప్పి చేస్తాడు ఆయన. అంటే అలా చెప్తారు. పాడైపోయేటప్పుడు నేను కావాలని ఎలా చేస్తున్నానని చెప్పి చేస్తారు. అలా పాడైపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి మిథున రాశి వారు. కుజుడు నీకు ఇది మంచి చేస్తున్నాను అని తెలియపరిచి ఆ మంచిని సకాలంలో ఇచ్చేటువంటి గ్రహం. అలాగే దశమంలో రాహు. ఈ 2 గ్రహాలు కూడా ఆర్థికంగా జూన్ నెలలో మిథున రాశి వారిని అగ్రస్థానంలో నిలబెట్టడానికి అవకాశం ఉన్నది. కాబట్టి ఆర్థికపరమైన సమస్యలు ఏమీ లేవు. అయితే ఇక్కడ కొంత ఖర్చు కనబడుతూ ఉన్నది. ఎందుకంటే 12వ స్థానమందు గురుడు కానీ రవి కానీ శుభమూలో వ్యయశ్చేవ,
స్థానభ్రష్టంచ దారిద్ర్యం బంధుమూలకో ధనవ్యయ అన్నారు. అంటే ఇక్కడ ఖర్చు కూడా ఉంది, కానీ గత మాసంతో పోల్చుకుంటే ఈ మాసంలో ఖర్చుని మించి ఆదాయ మార్గాలు చూపించేటువంటి గ్రహాలు 2 కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ లోటు బడ్జెట్ లేదు. ఈ మాసంలో జూన్ నెలలో మిథున రాశి వారికి డబ్బు మిగులుతుంది. నెలాఖరికి చూసుకోండి, డబ్బు మిగలని రోజులు ఏముండవు. ఇది ఒకటి ఆర్థిక పరిస్థితులు. ఇక ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయానికి వస్తే ఇక్కడ ప్రధానంగా ఆరోగ్యం మీద చెడుగా ప్రభావాన్ని చూపించేటువంటి ప్రత్యేకమైన గ్రహాలు ఏమీ లేవు. కాకపోతే 15వ తారీఖుకు ముందు తర్వాత రవి మార్పులే కనబడుతూ ఉన్నాయి. రవి ఎప్పుడైతే 15వ తారీఖు దాటిన తర్వాత మిథున రాశిలోకి ప్రవేశం చేస్తారో ఈ నెల మధ్య నుండి మాత్రమే కొంత ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయి. అనగా దేహార్తిచిత్త సంతాప, ఎక్కువ శరీరం అలసిపోతూ ఉండడము, కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తూ ఉండడము, ఇలా ప్రయాణాలు అధికంగా చేయడం వల్ల శరీరం అలసిపోతూ ఉండడం ఇత్యాదివన్నీ కూడా ఈ రాశి వారికి కనబడుతూ ఉన్నాయి 15వ తారీఖు దాటాక. కాబట్టి ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు ఈ మాదిరిగా ఉన్నాయి. ఇక కుటుంబపరమైనటువంటి విషయాలు మాత్రం చక్కగా ఉంటాయి. కుటుంబానికి సంబంధించినటువంటి విషయాల్లో గత మాసంలో ఉన్నటువంటి మాట పట్టింపులు కానీ, గత మాసంలో ఉన్నటువంటి ఏమన్నా చిన్నపాటి మీకు వాళ్ళకి మధ్యలో ఉండేటువంటి తగాదాలు కానీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ సమస్యపోతాయి. కుటుంబ సభ్యులు కూడా మీరు చెప్పినటువంటి మాటకి తగిన ప్రాధాన్యత ఇస్తూ మీకు అనుకూలంగా నడుచుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి కుటుంబ పరిస్థితులు బాగున్నాయి. ఇక ఉద్యోగానికి సంబంధించినటువంటి విషయాలను పరిశీలన చేస్తే ఉద్యోగంలో ఎదుగుదల, ఉద్యోగంలో ప్రమోషన్లు లేదా స్థానచలనము, మార్పు, ఇలా మీరు ఏదైతే కోరుకుంటూ ఉన్నారో ఆ ఉద్యోగంలో మీరు కోరుకున్నవన్నీ కూడా సవ్యంగా మీకు లభించేటువంటి పరిస్థితులు జూన్ నెలలో కనబడుతూ ఉన్నాయి. ఉద్యోగ పరిస్థితులు బాగున్నాయి. వ్యాపారం కూడా లాభసాటిగా ఉంటుంది. అలాగే విద్యార్థులకు మాత్రం ఈ గ్రహస్థితి కించిత్ ప్రతికూలము. కాకపోతే విదేశాల్లో చదువుకునేటువంటి వాళ్ళకి మాత్రం ఈ గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కనుక మనం పరిశీలన చేస్తే కొంత సానుకూలంగానే ఉంటుంది. ఆరోగ్యం పట్ల మాత్రం శ్రద్ధ వహించాలి. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలకి కూడా ఈ గ్రహస్థితి సానుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఇక వ్యవసాయము అనగా పంట పండించేటువంటి రైతులకి గనక ఈ మాసంలో ఉండేటువంటి పరిస్థితులను చూస్తే లాభసాటిగా ఉంటుంది. ఇందాక మనం చెప్పుకున్నట్టు భూమిని నమ్ముకున్నటువంటి వాళ్ళు రైతులైనా, రియల్ ఎస్టేట్ వాళ్ళైనా, ఎవరైనా సరే జూన్ నెలలో మిథున రాశి వారు లాభాన్ని ఆర్జించడానికి 100% అవకాశం ఉన్నది. మరి ఈ మాసంలో ఉండేటువంటి చిన్నపాటి సమస్యల్ని అధిగమించి ఏదైనా రెమెడీ చేసుకుంటే మరింత అనుకూలంగా ఉంటుంది, అటువంటిది ఏదైనా చెప్పండి అని అడిగినప్పుడు ప్రధానంగా రవి యొక్క అనుకూల్యత తక్కువగా ఉన్నది. కాబట్టి ఈ మాసమంతా కూడా ఆదివారం నాడు మధ్యమాంసాలు భుజించకుండా, శని ఆదివారాలు తైల సంస్కారం చేసుకోకుండా, ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేస్తూ, ఆదివారం నాడు వచ్చేటువంటి రాహుకాల సమయంలో ఏదైనా ఒక దేవాలయానికి చేరుకుని అక్కడ దీపారాధన చేసి సిద్ధమంగళ స్తోత్రాన్ని పఠిస్తే దాన్ని మించినటువంటి రెమెడీ మిథున రాశి వారికి లేదు. ఇది కనుక నిజంగా మీరు చేయగలిగితే మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది జూన్ నెలలో. కర్కాటక రాశి వారికి ఉండేటువంటి గ్రహస్థితి గమనిస్తే అష్టమ స్థానంలో శనైశ్వరుడి యొక్క సంచారం, భాగ్యరాహు యొక్క సంచారం. ఈ మాసంలో అంటే జూన్ 1వ తారీఖు దగ్గర నుండి కుజుడు 10వ ఇంట్లో సంచారం చేస్తూ ఉన్నారు. ఇక లాభస్థానమందు శుక్రబుధులు, అలాగే 12వ స్థానమందు కూడా శుక్రబుధుల యొక్క సంచారం ఉంటుంది. ఈ మాసంలో రవి జూన్ నెల 15వ తారీఖు వరకు 11వ స్థానమందు, ఆ తదుపరి నెలాఖరు వరకు కూడా 12వ స్థానమందు సంచారం చేస్తూ ఉన్నారు. ఇంకొక మంచి విషయం ఏంటి అంటే కర్కాటక రాశి వారికి ఈ నెలాఖరున అనగా జూన్ 30వ తారీఖు నాడు శని వక్రగతిని ప్రారంభం చేయబోతూ ఉన్నారు. ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే అష్టమ స్థానంలో చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి గ్రహం వక్రగతిని కనుక ప్రారంభం చేస్తే కొంత గ్రహస్థితిలో మార్పు వస్తుంది. ఇందులో ఎన్ని గ్రహాలు అనుకూలం, ఎన్ని గ్రహాలు ప్రతికూలం అనేటువంటి విషయాన్ని చూస్తే అష్టమంలో శని ఎలాగో ప్రతికూలంగానే ఉన్నారు. భాగ్యరాహు కూడా అంత మంచి గ్రహం కాదు. ఇక్కడ ఒక కలిసి వచ్చేటువంటి విషయం ఏంటంటే దశమంలో కుజుడు దిగ్బలయుక్తుడై మిశ్రమమైనటువంటి ఫలదాత, మంచి కాదు చెడు కాదు. ఇక లాభస్థానమందు రవి గురులు మాసం ప్రారంభంలో అలాగే శుక్ర బుధులతోటి కలిసి చాలా యోగ్యమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు. ఆ తదుపరి మాసం మధ్య నుండి రవి బలం కొంత తగ్గుతుంది. శుక్రబుధులు కూడా 12వ స్థానంలోకి వెళతారు. ఇది
బలాబలాల్ని పరిశీలన చేస్తే గురు బలమే చాలా ప్రాంప్ట్గా కనబడుతూ ఉన్నది. అలాగే రవి బలం కూడా చాలా గొప్పగా కనబడుతూ ఉన్నది. ఈ గ్రహస్థితిలో ప్రత్యేకించి మొట్టమొదటిగా ఆర్థిక పరిస్థితులను గనక పరిశీలన చేస్తే కర్కాటక రాశి వారి యొక్క ఆర్థిక స్థితిగతులు క్రమేపీ అభివృద్ధి పదంలోనే కనబడుతూ ఉన్నాయి. జూన్ నెలలో కూడా ఎటువంటి ఆర్థిక సమస్య కూడా ఈ కర్కాటక రాశి వారి యొక్క దరికి చేరదు. ఎందుకంటే అర్ధంచ స్వకులాచార గృహలాభస్సు భోజనం అంటోంది శాస్త్రం. యశోవృద్ధిర్బలం తేజ సర్వత్ర విజయ సుఖం అంటోంది శాస్త్రం. అనగా అటు లాభస్థానంలో శుక్రుడు కానీ, బుధుడు కానీ, గురుడు కానీ, రవి కానీ, చంద్రుడు కానీ ఉన్నప్పుడు అసలు ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు రావు. క్రూరో బలి చేద్రుతే అన్నారు. పాపగ్రహాలు ఉపచయ స్థానాల్లోనూ అలాగే ఏ గ్రహమైన లాభస్థానంలోనూ విశేషమైన ఫలదాతలు కాబట్టి కర్కాటక రాశి వారికి జూన్ నెలంతా కూడా ఆదాయ మార్గాలు చాలా గొప్పగా ఉంటాయి. ఒకవేళ నిజానికి ఏదైనా ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఆర్థికంగా మాత్రం ఏ విధమైనటువంటి సమస్య రాదు. సకాలంలో ధనము అనేటువంటిది మీ చేతికి అందుతుంది. ఏదైనా ఒకటి ఖర్చు పెట్టాలి అంటే ఆ ఖర్చు పెట్టేటువంటి రోజునో లేకపోతే దాని ముందో లేకపోతే దానికి కొంత ముందో ఏదో ఒకటి మొత్తం మీద ఆ డబ్బు మీ చేతిలో ఉంటుంది. దర్జా ఖర్చు పెట్టుకుంటారు. ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఏవీ లేవు. ఖర్చు కూడా ఉండదు. ఎందుకంటే కర్కాటక రాశి వారికి గత మాసాల్లో కొంత ఖర్చు అధికంగా కనబడింది. అంటే అందులో కొంత మంచికి ఖర్చు అయింది, కొంత చెడుకి, కొంత వ్యసనాలకి కూడా ధనాన్ని ఖర్చు పెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. జోదంలో ధనం కోల్పోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. స్టాక్ మార్కెట్లో కోల్పోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయినప్పటికీ ఈ నెలలో అటువంటి పరిస్థితులు ఏమీ లేదు. అనగా డబ్బుని అంత ఈజీగా కోల్పోయేటువంటి పరిస్థితులు కర్కాటక రాశి వారికి లేవు. కాబట్టి ఆర్థిక స్థితిగతుల పరంగా జూన్ నెల చాలా బలంగా ఉండేటువంటి ఆర్థిక మాసంగా కర్కాటక రాశి వారికి చెప్పుకోవచ్చు. దానిలో ఇబ్బంది ఏమీ లేదు. ఇక రెండవ విషయం ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయం. ఆరోగ్యపరంగా కూడా కర్కాటక రాశి వారికి ఈ జూన్ నెల చాలా బాగుంది. ఎందుకంటే 1 నుండి 15వ తారీఖు వరకు అన్ని గ్రహాలు లాభస్థానంలోనే ఉన్నాయి కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఏవి కూడా ఆ గ్రహాలు లాభంలో ఉన్నప్పుడు కలగజేయవు. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే 15వ తారీఖు దాటిన తర్వాత రవి మారుతున్నారు, శుక్రబుధులు కూడా 12వ స్థానంలోకి వస్తున్నారు. చంద్రుడితో కలుపుకుని 4 గ్రహాలు 12వ స్థానంలోకి వస్తాయి. వ్యయంలో ఎప్పుడైతే గ్రహాలు పెరుగుతాయో ఖర్చు పెరుగుతుంది, స్థానచలనము కలుగుతుంది, ఏదో ఒక రకంగా ఆరోగ్యపరంగా ఇబ్బందులు, నిద్ర పట్టకపోవడం, ఇలా రకరకాలైనటువంటి మానసిక ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు వస్తాయి. కాబట్టి ఆరోగ్య పరిస్థితులు అయితే కొంత మిశ్రమంగా ఉన్నాయి. 15 వరకు ఏమీ లేవు, కానీ 15వ తారీఖు దాటిన తర్వాత మాత్రం కొంత మిశ్రమమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది ఇక కుటుంబపరమైనటువంటి అంశాలు అనగా కుటుంబ సభ్యుల యొక్క ప్రవర్తన, కుటుంబ పరిస్థితుల యొక్క ఆరోగ్యము లేదా వారి యొక్క ఆర్థిక స్థితిగతులు ఇవి కూడా కర్కాటక రాశి వారికి చాలా సానుకూలంగానే ఉన్నాయి. ఒక విషయం ఏంటి అంటే ఈ శనేశ్వరుడు అష్టమంలో ఉన్నంతకాలం ఏ పని ప్రారంభించినా అది కొంత ఆటంకాలు, విఘ్నాలు, అసలు అది ముందుకు సాగకపోవడం, బద్ధకం, దాన్ని వాయిదా వేసుకోవడం ఇటువంటివన్నీ కూడా సర్వసాధారణంగా కనిపించేటువంటి అంశాలు. అయితే ఈ నెలలో శనేశ్వరుడు తాలూకు ప్రతికూలత అంత గొప్పగా కనబడదు. కారణం ఏంటి అంటే మాసాంతంలో శని వక్రించడం ఒకటిను, గురుబలం రావడం. ఇవి 2 విషయాల వల్ల పనులన్నీ కూడా చక్కగా సాఫీగా ముందుకు సాగుతూ ఉండడం, కొంత ఏదైనా ఇల్లు కొనుక్కోవాలి అన్నా, స్థలాలు కొనుక్కోవాలి అన్నా, బంగారం, వాహనాలు ఇటువంటి వాటిని ఏదైనా కొనుగోలు చేయాలి అన్నా వాటికి కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఉంటుంది, డబ్బు కూడా స్థిరంగా మీకు లభిస్తూ ఉంటుంది. కాబట్టి కుటుంబ పరిస్థితులు కూడా చాలా బాగున్నాయి, కుటుంబ ఆరోగ్య పరిస్థితులు కూడా బాగున్నాయి. ఇక ఉద్యోగానికి సంబంధించినటువంటి విషయాలు ఇవి చాలా లాభసాటిగా కనబడుతూ ఉన్నాయి. ఉద్యోగం చాలా అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగంలో ఏ విధమైనటువంటి ఒడిదుడుకులు లేవు. అయితే కొంత అడపాదడప చిన్నపాటి ఇబ్బందులు ఉన్నా కూడా అది కూడా 15వ తారీఖు దాటాక కొంత కనబడుతూ ఉన్నాయి. కానీ అది కూడా పని వేళల్లో మార్పులు, పనిచేసేటువంటి స్థానంలో మార్పు ఇటువంటివి కనబడుతూ ఉన్నాయి. కానీ అవేం పెద్ద ఇబ్బంది పెట్టేటువంటి విషయాలు కాదు. ఉద్యోగపరమైనటువంటి విషయాలు సానుకూలంగానే ఉన్నాయి. ఇక వ్యాపార పరంగా ఉన్నటువంటి పరిస్థితులు కూడా కర్కాటక రాశి వారికి చాలా అనుకూలంగా ఉన్నాయి. వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది. చదువుకునేటువంటి వారు విద్యార్థులకి ఈ గ్రహస్థితి చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రత్యేకించి విదేశాలకు వెళ్ళాలి, అక్కడ చదువుకోవాలి, అక్కడ ఉద్యోగం చేయాలి అనుకునేటువంటి వారికి ఈ గ్రహస్థితి చాలా ఉన్నతంగా పనిచేస్తూ ఉంటుంది. స్త్రీలకి కూడా కర్కాటక రాశికి సంబంధించినటువంటి స్త్రీలలో కూడా ఈ గ్రహస్థితి చాలా అత్యద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉన్నది. అన్నిటా కూడా అనగా కుటుంబం, ఆరోగ్యము లేదా ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలకి కూడా ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఉపయుక్తంగా ఉంటుంది.
కాబట్టి అన్ని రంగాల వారికి అన్ని విధాలుగా ఈ గ్రహస్థితి ఉపయోగపడుతూ ఉన్నది. అయితే ఈ మాసంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికి ఏం చేయాలి కర్కాటక రాశి వారు అంటే, ప్రత్యేకించి అష్టమ శని దోష నివారణార్థం కాలభైరవ స్వామి వారి యొక్క ఆరాధన, అలాగే ఈశ్వర ఆరాధన, ప్రతిరోజు లేవగానే దక్షిణామూర్తి స్తోత్రం కానీ, రుద్ర కవచం కానీ, లేదా కాలభైరవ అష్టకం కానీ ఇటువంటి వాటిని పారాయణ చేసుకుంటూ ఉండడం ప్రతిరోజు కూడా. అలాగే ఈ నెలలో 15వ తారీఖు దాటిన తర్వాత రవి బలం తగ్గుతూ ఉన్నది కాబట్టి సూర్యారాధన విశేషించి చేస్తూ ఉండడం ద్వారా కూడా ఈ మాసంలో కర్కాటక రాశి వారి యొక్క గ్రహస్థితి చాలా మెరుగ్గా ఉంటుంది. ఈ విషయాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకోండి. ప్రతి చిన్న విషయానికి కూడా గ్రహస్థితే కారణమవుతుంది. గ్రహగతులు కనుక అనుకూలంగా లేకపోతే ఎంతటి వాళ్ళైనా కింద పడతారు. గ్రహస్థితి అనుకూలంగా ఉంటే ఎంతటి వాడైనా సరే ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంటాడు. ఆయా గ్రహాలు ఇచ్చేటువంటి ఫలితాలను పట్టుకోవడంలో ఉంటుంది. ఈ మాసం ఎలా ఉంది ఈ విషయాలను మనం క్లుప్తంగా తెలుసుకున్నాం కాబట్టి ఆయా రకాలైనటువంటి పరిహారాలని ఆచరిస్తూ చక్కగా భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి నిరంతరం ప్రయత్నం చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. సింహరాశి వారికి ఉండేటువంటి గ్రహస్థితిని గనక పరిశీలనం చేస్తే ఈ రాశి వారికి సప్తమ స్థానమందు శనేశ్వరుడు, అష్టమ రాహు, జూన్ 1వ తారీఖున కుజుని యొక్క మార్పు ద్వారా అష్టమ కుజుని యొక్క దోషం ఈ నెలలో లేదు, అనగా జూన్ నెలలో లేదు, మే నెలలో అష్టమ రాహు అష్టమ కుజుని యొక్క దోషాలు ఈ రాశి వారిని ఎక్కువ ఇబ్బంది పెట్టాయి. అయితే ఈ భాగ్యంలో కుజుడు, ఇక దశమ కేంద్రంలో రవి గురుల యొక్క సంచారం, ఇక్కడ గురుబలం అనేటువంటిది లేదు. అయితే దశమంలో రాస్యాధిపతి అయినటువంటి రవి యోగిస్తూ ఉన్నారు. 15వ తారీఖు జూన్ దగ్గర నుండి అదే రవిగ్రహం లాభస్థానంలోకి వెళతారు. అలాగే శుక్రుడు బుధుడు కూడా లాభస్థానంలోకి వెళతారు. కాబట్టి ఇటు చూసుకున్నప్పుడు లాభస్థానంలో ఉండేటువంటి గ్రహాలు అనగా రవి కానీ, బుధుడు కానీ, శుక్రుడు కానీ, ఈ 3 గ్రహాలే సింహరాశి వారికి ఈ మాసంలో యోగించేటువంటి గ్రహాలు. మిగతా గ్రహాలు అంత అనుకూలించడం లేదు. ప్రత్యేకించి కుజుడు న్యూట్రల్గా ఉంటారు, ఆయన అనుకూలము కాదు ప్రతికూలము కాదు. గురుడు కూడా న్యూట్రల్, ఆయన అనుకూలము కాదు ప్రతికూలము కాదు. ఇంకా ఏదైనా గురుడు కొంత ఉద్యోగపరంగా అటు ఇటుగా ఇబ్బంది పెట్టడానికి అవకాశం. ఇక్కడ శనేశ్వరుని యొక్క స్థితిని పరిశీలన చేయండి. చాలా లోతుగా మనం చూస్తే సప్తమ స్థానంలో దిగ్బలయుక్తుడైనటువంటి గ్రహం, సప్తమంలో శనేశ్వరుడికి దిగ్బలం ఉంటుంది. ఈ జూన్ నెల 30వ తారీఖు దగ్గర నుండి శనేశ్వరుడు వక్రించి తన ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నారు అన్ని రాశులకి. అంటే 30వ తారీఖు కాబట్టి ఈ లోపల దాని ఇంపాక్ట్ ఏమీ ఉండదు. కాబట్టి ఆ శని వక్రగతిని గురించి మనం తర్వాత పరిశీలన చేద్దాం. కానీ ఆ మార్పు అనేటువంటిది ఉంది అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇక్కడ ఈ గ్రహాల యొక్క స్థితిగతుల వల్ల ప్రత్యేకించి మొట్టమొదటిగా ఆర్థికపరమైనటువంటి పరిస్థితులను చూసినప్పుడు సింహరాశి వారికి ఆర్థికంగా ఇది మిశ్రమమైనటువంటి వాతావరణాన్ని సూచిస్తూ ఉన్నది. అనగా ఇటు సప్తమంలో శనేశ్వరుడు, అష్టమ రాహువు, భాగ్య కుజుడు, దశమ గురుడు. దశమంలో గురుడికి ఒక శ్లోకం చెప్పారు, ధాన్యనాశో ధనచ్ఛేదం వృధా సంచరణం భయం అన్నారు. అనగా దశమంలో గురుడు ఆయన కర్మస్థానంలో గోచారంలో అంత ఫలితాన్ని ఇవ్వరు. జాతక భాగంలో అయితే చాలా గొప్పగా చెప్పారు. జాతక భాగంలో గనక గురుడిచ్చేటువంటి ఫలితాలను గనక పరిశీలనం చేస్తే దశమ మందిరగేచ బృహస్పతౌ తురగ రత్న విభూషత మందిర అని చెప్పి చాలా గొప్పగా వర్ణన చేశాడు. అయితే గోచారంలో మాత్రం ఆ స్థాయి ఫలితం రాదు. కాబట్టి ఇక్కడ గురుడు కొంత వ్యతిరేకమే. కాబట్టి సింహరాశి వారి ఆర్థిక పరిస్థితులను చూసినప్పుడు సామాన్యంగా కనబడుతూ ఉన్నది. అనగా వెళుతుంది, ఈ నెలంతా కూడా దేనికి లోటు లేకుండా వెళుతుంది. అనవసరమైనటువంటి ఖర్చులు మాత్రం పెట్టుకోకూడదు. ఇక్కడ స్వయం కృతాపరాధం చేస్తే మనం ఏం చేయలేం. గ్రహస్థితి అయితే ఏ విధంగానూ ఇబ్బంది పెట్టే విధంగా లేదు. ఆర్థికంగా మీకు కావలసినటువంటి ఆ ఖర్చుకి తగినటువంటి ఆదాయాన్ని ఈ గ్రహస్థితి ఇస్తూ ఉన్నది. ఆర్థికంగా సాధారణమైనటువంటి పరిస్థితి. కాబట్టి ఇక్కడ స్వయంకృతంగా అనగా మీకు మీరుగా డబ్బును తీసుకెళ్లి జూదంలోనో, బెట్టింగుల్లోనో, లేకపోతే ఇంకో దాంట్లోనో పెట్టారనుకోండి, అది స్వయంకృతాపరాధం అంటారు. దానిలో పోతే మనం ఏం చేయలేం. అలా కాకుండా సక్రమంగా సంపాదించిన దాన్ని పట్టుకొచ్చి ఇంట్లో పెట్టుకుని దాచుకొని మీకు కావలసినటువంటి వాటి ఖర్చు పెట్టుకున్నారనుకోండి, అది అక్కడితో సరిపోతుంది. కాబట్టి సామాన్యమైనటువంటి పరిస్థితి. సరే, ఇక ఆర్థికపరమైనటువంటి అంశాలు. ఇక ఆరోగ్యపరంగా చూస్తే ఆరోగ్యపరంగా సింహరాశి వారికి మే నెల చాలా క్రిటికల్ పొజిషన్. ఎందుకంటే అష్టమంలో కుజరాహువులు ఉండడం, అదే నెలలో గురుడు మార్పు జరగడం,
అలాగే శనేశ్వరుని యొక్క స్థితి, ఇవన్నీ మే నెలలోనే చాలా ఇబ్బంది. జూన్ నెల నాటికి వచ్చేసరికి అష్టమంలో కేవలం రాహు మాత్రమే ఉన్నారు కాబట్టి పర్వాలేదు. ఇది ఆరోగ్యపరంగా కూడా సామాన్యమైనటువంటి పరిస్థితిని సూచిస్తూ ఉన్నది. రాహు అష్టమంలో కొంత ఇబ్బంది పెడతారు. మరీ ముఖ్యంగా ఈ నెలంతా కూడా 4 కాళ్ళ జంతువుల వల్ల, అలాగే ఏదైనా ఆహారం తినేటప్పుడు అది ఏమైనా పాడైపోయిందా బాగుందా అనేటువంటి వ్యత్యాసాన్ని చూసుకుంటూ తింటూ ముందుకు వెళ్ళాలి. ఇక్కడ కూడా స్వయంకృతాపరాధమే కనబడుతుంది. ఎందుకంటే ప్రతిదానికి స్వయంకృతం అంటున్నారంటే ఇక్కడ సప్తమంలో శని ఉండి మీ రాశిని చూస్తున్నాడు ఆయన. అందువల్ల మీకు మీరుగా పాడైపోతారు అనేటువంటి విషయాన్నే ఆయన చూస్తాడు. ఆయన ప్రత్యేకించి బయట వ్యక్తుల ద్వారానో బయట పరిస్థితుల ద్వారానో పాడు చేయడు. మీకు మీరుగా పాడైపోవడాన్నే ఆయన చేస్తారు. కాబట్టి స్వయంకృతాపరాధమే మళ్ళా ఇక్కడ కూడా ఆరోగ్యపరంగా, లేకపోతే ఆరోగ్యం అయితే బాగుంది. ఇక కుటుంబపరమైనటువంటి అంశాలు కూడా మిశ్రమంగా గోచరిస్తూ ఉన్నాయి. ఇక్కడ అంత బాగున్నటువంటి పరిస్థితి లేదు, అంత బాగోనటువంటి వాతావరణం కూడా ఏమీ లేదు. ఇది కూడా సామాన్యంగా ఉంది. అంటే కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య పరిస్థితులు, ఆర్థిక విధానాలు, వారు మీరు చెప్పేటువంటి మాటను వినడం, మీరు వారు చెప్పేటువంటి మాటను వినడం, ఇలా మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి వెళ్తూ ఉంటుంది. కానీ ఒక్క వైవాహిక జీవితంలోనే, దాంపత్య జీవనంలోనే చిన్నపాటి ఎడబాటు, మీరు వారు అంటే ఈ భార్యాభర్తలు ఇద్దరు కూడా కొంత ఏదైనా వృత్తిపరంగానో లేదా వ్యాపార పరంగానో లేదా మరే ఇతరత్ర పరిస్థితుల ద్వారానో కొంత దూరంగా ఉండేటువంటి పరిస్థితి మినహాయించి, ఇది చిన్న చిన్న మాట పట్టింపులు మినహాయించి మిగతావి ఏవి కూడా కనబడడం లేదు. ఇక ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో సింహరాశికి గత మాసంతో పోల్చుకుంటే ఈ మాసం చాలా బాగుంది. ఎందుకంటే రవి మార్పు తర్వాత, మే 14 రవి మార్పు తర్వాత సింహరాశి వారికి ఇది ఉద్యోగపరంగా చాలా గొప్ప సమయంగా చెప్పవచ్చును. ఉద్యోగంలో ఉండేటువంటి ఒడిదుడుకులు ఇవన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. ఉద్యోగపరంగా కొంత పుషింగ్ ఉంటుంది, కొంత సపోర్ట్ ఉంటుంది. ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను అధిగమించడానికి వాటికి అవకాశం ఉంటుంది. ఉద్యోగ పరిస్థితులు అయితే చాలా బాగున్నాయి. ఇక వ్యాపార పరంగా మనం చూసుకున్నట్టయితే సింహరాశి వారి యొక్క వ్యాపార స్థితిగతులు కూడా చాలా బాగున్నాయి. వ్యాపారం లాభసాటిగా ముందుకు సాగుతూ ఉంటుంది. వ్యాపారపరమైనటువంటి సమస్యలు ఏమీ కూడా లేదు. ఇక విద్యార్థులకు మాత్రం ఈ గ్రహస్థితి అంత అనుకూలమైనటువంటిది కాదు. చదువరులకు మాత్రం ఈ గ్రహస్థితి ప్రతికూలంగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే స్త్రీలకి కూడా ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కొంత ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నది. కాబట్టి ముఖ్యంగా ఆరోగ్యం పరంగా జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలు స్కిన్ అంటే చర్మ సంబంధమైనటువంటి విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. అలాగే అగ్ని వల్ల, పదునైనటువంటి వస్తువుల వల్ల, అలాగే ఈ బొద్దింకలు, బల్లులు, సాలి పురుగులు, తేళ్ళు, జర్రెలు, ఇలా పాకేటువంటి జంతువులు, పిల్లులు, కుక్కలు, ఇటువంటి వాటి వల్ల కూడా సింహరాశి స్త్రీలు జాగ్రత్తగా ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఇక వ్యవసాయం, భూమిని నమ్ముకుని జీవనాన్ని సాగించేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు ఈ మాసంలో మంచి ఫలితాలని అనుభవిస్తారు. వారు వేసినటువంటి పంటలు బాగుంటాయి, సకాలంలో వర్షాలు పడతాయి, వాళ్ళ పంటకి తగ్గట్టు పరిస్థితులు బాగున్నాయి. కాబట్టి సింహరాశి వారు ఈ మాసంలో జూన్ నెలలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని పొందడానికి ఏం చేయాలయ్యా అంటే, ఒకటి గురుబలం పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. గురువారం నాడు ఖచ్చితంగా దర్శనం చేసుకోవడము, దత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుగ్రహం కోసమై తాపత్రయపడుతూ ఉండాలి. సిద్ధమంగళ స్తోత్రం, ప్రతి నిత్యము సిద్ధమంగళ స్తోత్రం సింహరాశి వారు చదవండి. ఇన్ని ప్రతికూలతల మధ్యలో కూడా మీకు గొప్ప అవకాశాలు వస్తాయి. అలాగే ప్రత్యేకించి అష్టమరాహు యొక్క దోషాన్ని పోగొట్టుకోవడానికి మినప్పప్పు ఎక్కువగా దానం చేస్తూ ఉండండి. గారెలు కానీ, రొట్టె ముక్క కానీ, ఇడ్లీలు కానీ, దోశలు కానీ, ఇవి మినపప్పుతో చేసేటువంటి పదార్థాలు కాబట్టి వాటిని దానం చెయ్యండి. అలాగే ఇందాక చెప్పినట్టు దత్తాత్రేయుని యొక్క అనుగ్రహం కోసం సిద్ధమంగళ స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణ చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తమవు. జూన్ నెలలో కన్యారాశి వారికి ఉండేటువంటి గ్రహస్థితిని పరిశీలన చేస్తే, షష్ఠ స్థానమందు శనేశ్వరుడు, సప్తమ స్థానమందు రాహువు, ఈ అష్టమ స్థానమందు కుజుడు ఆయన యొక్క స్థానాన్ని జూన్ 1వ తారీఖు దగ్గర నుండి కుజుడు అష్టమంలోకి వెళుతూ ఉన్నారు. ఈ యొక్క విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. భాగ్యస్థానంలో రవి గురుల యొక్క సంచారంతో ప్రారంభమై జూన్ 15వ తారీఖున దశమంలోకి రవిగ్రహం వెళతారు. అనగా మిథున రాశిలోకి రవి యొక్క మార్పు జరుగుతుంది. ఇది ఈ మాసంలో ప్రత్యేకించి జన్మరాశిలోనే అంటే కన్యారాశిలోనే కేతువు సంచారం చేస్తూ ఉండగా ఈ మాసంలో ఉండేటువంటి గ్రహస్థితి. అయితే ఈ నెలలో అనుకూలము ప్రతికూలించేటువంటి గ్రహాలను చూస్తే షష్ఠ స్థానంలో శని అనుకూలంగా ఉన్నారు. గురుబలం ఈ రాశి వారికి ఉన్నది. ఈ నెలలో 15వ తారీఖు లగాయతూ రవి యొక్క బలం కూడా ఈ రాశి వారికి పెరుగుతూ ఉన్నది. 3 ప్రధానమైనటువంటి గ్రహాలు ఈ నెలలో కన్యారాశికి అనుకూలంగా ఉన్నాయి.
మరి అష్టమ కుజుడు అనేటువంటి దోషము మాత్రం అది ఏకైక దోషంగా ఈ నెలలో మనం చూడవచ్చును. అయితే ఇన్ని అనుకూలించేటప్పుడు అష్టమ కుజుడు పోని ఇబ్బంది పెట్టినా పర్వాలేదు అని అనుకునే గ్రహం కాదు కుజుడు. కుజాష్టమే షష్టగతే భృగోవా. అష్టమ కుజుడికి శుక్రుడు 6వ స్థానంలో ఉన్నప్పుడు వారు ఇచ్చేటువంటి ఫలితాలు చాలా విపరీతంగా ఉంటాయి. అవి మనం ఎప్పటికప్పుడు దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు వదిలేసేటువంటి స్థానాలు కాదు అవి. ఈ స్థానాల్లో ఆయా గ్రహం సంచరిస్తూ ఉన్నప్పుడు కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. మీరు అనుకున్నది కరెక్టే, మిగతా గ్రహాలు కొంత అనుకూలంగా ఉన్నప్పుడు కొన్ని ఓవర్కమ్ అవుతాయి, కానీ కుజుడు శుక్రుడి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఎందుకంటే ఇదంతా కాలస్వరూపమే జ్యోతిష్యం అన్నది. సరే, ఏ మాదిరిగా మనం జాగ్రత్తగా ఉండాలండి అనేటువంటి విషయాలను మనం పరిశీలన చేస్తే ప్రధానంగా ఆర్థిక పరిస్థితులు. మొట్టమొదటిగా ఆర్థిక పరిస్థితులను చూస్తే కన్యారాశి వారికి జూన్ నెలలో చాలా అత్యద్భుతమైనటువంటి ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి. 6వ స్థానమందు శనేశ్వరుడు, గురుడు భాగ్యంలో ఉండడం, దశమంలో రవి సంచారం చేయడం, ఇవన్నీ కూడా చాలా గొప్ప స్థితిగతులుగా మనం పరిశీలన చేయవచ్చును. అయితే ఇక్కడ ఇందాక నేను అన్నానే, అష్టమ కుజుడి యొక్క దోషం తీసేసేటువంటిది కాదు. ఇక్కడ శనేశ్వరుడు, రవి, గురుడు 3 గ్రహాలు కలిసి మీకు డబ్బు ఇస్తూ ఉన్నా అష్టమంలో ఉన్నటువంటి కుజుడు ఒక్కరు దాన్ని హరించి వేస్తారు. ఎలాగండి? ప్రవాసం, కార్యహాని స్యాతకాశ రోగం, ప్రపీడనం, స్థాననాశం, రుణచ్ఛేదం, అష్టమస్తే ధరాసుతే. అష్టమ స్థానంలో ఉన్నటువంటి కుజుడు స్థాననాశం, రుణచ్ఛేద అన్నారు. అనగా ఇన్ని గ్రహాలు ఆదాయాన్ని ఇస్తూ ఉన్నా కుజుడు మాత్రం అప్పులు చేసేటువంటి విధంగా ఆయన ఈ గ్రహస్థితిని నడుపుతూ ఉంటారట. ఇక్కడ చూడండి ఎంత విచిత్రమో. షష్ఠ స్థానమందు శని డబ్బిస్తూ ఉన్నారు, దశమంలో రవి డబ్బిస్తూ ఉన్నారు, భాగ్యస్థానంలో గురుడు డబ్బిస్తూ ఉన్నారు, కానీ కుజుడు హరించి వేస్తున్నారు. అందుకనే మనం అనుకున్నాం అష్టమ కుజుడిని నెగ్లిజిబుల్గా చూసేటువంటి గ్రహం కాదు, ఆ స్థానం కాదు ఆయనది. కాబట్టి ఈ విషయం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఈ మాసంలో ఆదాయానికి ఏ విధమైనటువంటి లోటు ఉండదు, ఆదాయానికి ఏ విధమైన లోటు ఉండదు, అలాగే ఖర్చు కూడా కొంత ఎక్కువగా ఉంటుంది. ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే, కుజుడు ప్రత్యేకించి జోదాలకి కానీ వ్యసనాలకి కానీ ఇలా డబ్బును ఖర్చు పెట్టేటువంటి స్థితికి కారణమవుతూ ఉంటారు. కాబట్టి ఆ విషయాల పట్ల చాలా శ్రద్ధ వహించాలి. అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టకూడదు. జోదానికి కానీ వ్యసనానికి కానీ ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి స్థితిగతులు కనుక ఉంటే వాటిని మానేయాలి, అప్పుడు బాగుపడతారు ఆర్థికంగా. ఇక రెండవది ఆరోగ్యపరమైనటువంటి విషయాలు. కన్యారాశి వారికి కూడా ఇదే. శనేశ్వరుడు, గురుడు, రవి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ ఉన్నారు, కానీ అష్టమంలో శని ఏం చేస్తున్నారు? ప్రవాసం, కార్యహాని స్యాత్, కాసరోగం, ప్రపీడనం అన్నది శాస్త్రం. ఊపిరితిత్తులకి సంబంధించినటువంటి వ్యాధులు, అలాగే ఉష్ణ సంబంధమైనటువంటి వ్యాధులు, అలాగే వ్రణము అనగా చర్మ సంబంధమైనటువంటి వ్యాధులు, స్కిన్ డిసీజెస్, అలాగే ఏదైనా పదునుగా ఉన్నటువంటి వస్తువు గుచ్చుకోవడము, ఏదైనా విద్యుత్ వల్ల వీటి వల్ల ఇబ్బందులను కలగజేస్తారు. అయితే ఇక్కడ ఈ గ్రహాలు అనుకూలం, ఒక గ్రహమే ప్రతికూలంగా ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కుజుడు సర్వసైన్యాధ్యక్షుడు, ఆయన తలుచుకుంటే రాజ్యాన్ని పొందగలడు, రాజ్యాన్ని కూలదోయగలడు. అందుకని అష్టమ కుజుడికి మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే ఇన్నిసార్లు చెప్తున్నారు నాకు అర్థం కాదని మీరు అనుకోవచ్చు, కానీ సింహరాశి వారిని అడగండి చెప్తారు. అష్టమంలో కుజరాహువులు సంచారం జరిగినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటేనో కానీ రోజు వెళ్ళేది కాదు. అదొకటి. సరే, ఈ విషయాన్ని పక్కన పెడితే ఆరోగ్యపరంగా కూడా బాగుంది, కానీ ఇక్కడ కూడా స్వయంకృత అపరాధమే కనబడుతూ ఉన్నది. ఏదైనా ఫాస్ట్గా వెళ్ళడం వల్ల దెబ్బలు తగలడము, ఇటువంటి వాటికే కుజుడు కారణమవుతారు. కాబట్టి మీరు నిదానంగా వెళ్ళినంత కాలము గురుడు, రవి, శని మిమ్మల్ని కాపాడుతూ ఉంటారు. ఇక కుటుంబ పరిస్థితులు, మూడవది కుటుంబ పరిస్థితుల విషయానికి వస్తే ఆ పరిస్థితులన్నీ కూడా కొంత సావకాశంగా ఉన్నాయి. అయితే ఈ కుజుడు లేదా రాహు యొక్క స్థితిగతుల వల్ల కోపం పెరిగిపోతూ ఉంటుంది కన్యా రాశి వారికి. ఆ అతి కోపాన్ని కనుక వారు నిగ్రహించుకోగలిగితే కుటుంబంలో ఉండేటువంటి వ్యక్తులు కూడా మాట వింటారు, కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఉంటుంది, దాంపత్య జీవనం సానుకూలంగా ముందుకు సాగుతూ ఉంటుంది. అలాగే ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో కన్యారాశి వారికి ఈ నెల చాలా అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగ పరిస్థితులు చాలా బాగున్నాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు కానీ, ఆశించినటువంటి చోటికి ట్రాన్స్ఫర్లు కానీ, బదిలీలు లేదా బోనస్లు, ఇంక్రిమెంట్లు, గుర్తింపు, ఇటువంటి విషయాల్లో చాలా మంచి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. కొత్త ఉద్యోగం కోసం చేసేటువంటి ప్రయత్నాలు కూడా మంచి ఫలితాలను ఇస్తాయి.
ఇక వ్యాపార పరంగా కన్యారాశి వారికి చాలా బాగున్నది. వ్యాపార పరంగా లాభసాటిగా ముందుకు సాగగలుగుతూ ఉంటారు. అది భాగస్వామ్య వ్యాపారమైనా లేదా మామూలు వ్యాపారమైనా ఏదైనా సరే మంచి ఫలితాలు వీరికి సంప్రాప్తమవుతూ ఉంటాయి. ఇక చదువు పరంగా చూసుకున్నప్పుడు విద్యార్థులకి ఇది చాలా అత్యద్భుతమైనటువంటి శుభగ్రహస్థితిగా చెప్పవచ్చును. ఇక్కడ ఇండియాలో ఉన్నా లేదా విదేశాల్లో ఉన్నా ఎక్కడైనా సరే మంచి చదువు, మంచి ఉన్నతమైనటువంటి స్థితి, మంచి ఉద్యోగము వీటన్నిటినీ కూడా పొందగలుగుతూ ఉంటారు. అలాగే ప్రత్యేకించి స్త్రీలకి ఉండేటువంటి గ్రహస్థితిని గమనిస్తే ఆరోగ్యపరంగానే కొంత ఇబ్బంది పెడతారు. అది కూడా కుజుడు రాహు యొక్క ప్రభావమే కాబట్టి మిగతా గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఖచ్చితంగా వస్తూ ఉన్నాయి. ఇక వ్యవసాయము, ఎవరైతే భూమిని నమ్ముకుని జీవనాన్ని సాగిస్తూ ఉన్నారో వారు కొంత జాగ్రత్తగా ఆచితూచి వెయ్యాలి. పంటలు అనేటువంటివి మరీ ముఖ్యంగా వర్షాధారిత పంటల్ని వేయకుండా వర్షం తక్కువగా అవసరమయ్యేటువంటి పంటల్ని ఈ మాసంలో కనుక వేస్తూ ముందుకు సాగగలిగితే మంచి ఫలితాలు వస్తాయి. ఇంకా ఈ మాసంలో మంచి ఫలితాలను సాధించడానికి ఇందాక మనం చెప్పుకున్నట్టు అష్టమ కుజుని యొక్క దోషం తొలగింపజేసుకోవడానికై లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆరాధన చాలా మంచిది. లక్ష్మీ నృసింహక రావలంబ స్తోత్రం కానీ మన్యుసూక్త పారాయణ అనగా మన్యుసూక్తము అనేటువంటి ఋగ్వేదాంతర్గత సూక్తం వినడము, మంగళవారం నాడు 14 ఆవృత్తులు మన్యుసూక్త పారాయణ చేయడం ద్వారా కూడా మంచి ఫలితాలను సాధించగలుగుతారు. అలాగే మంగళవారం ఎర్రటి పళ్ళు, కందిపప్పు దానం చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ముఖ్యంగా గ్రహస్థితిని కనుక గమనిస్తే ఈ రాశికి పంచమ స్థానమందు శనేశ్వరుడు, షష్ఠ స్థానమందు రాహువు, సప్తమ స్థానమందు కుజుడు, అష్టమమందు గురుడు, రవి, అలాగే శుక్రుడు, బుధ గ్రహాలు కూడా అష్టమంలో ఉన్నాయి. 15వ తారీఖు దాటాక అనగా జూన్ 15 దాటిన తర్వాత శుక్రుడు, బుధుడు, రవి గ్రహాలు భాగ్యస్థానంలోకి సంచారాన్ని వాళ్ళు మార్చుకుంటారు. ఆయా గ్రహాలు 9వ స్థానం ముందు సంచరిస్తాయి. ఇందులో ఏవి అనుకూలం ఏవి ప్రతికూలం అనేటువంటి విషయాన్ని చూస్తే పంచమంలో శనేశ్వరుడు న్యూట్రల్ ప్లానెట్, ఆయన వల్ల అంత మంచి లేదు అంత చెడు లేదు, కేవలం బుద్ధి. ఆయన కర్మకారకుడు, బుద్ధి కర్మానుసారిని, బుద్ధిని మార్చగలుగుతాడు కానీ శారీరకంగా కానీ లేకపోతే మరే ఇతరత్ర కానీ ఆయన ఇబ్బంది పెట్టాలని చూడడు. కేవలం వీళ్ళు ఎలా సొంతంగా నాశనం అయిపోతారు అనేటువంటి దాని మీద ఆయన కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అనగా స్వయంకృతాపరాధాలు ఎక్కువ చేస్తారు తులారాశి వారు. వారి జీవితాలను వారే నాశనం చేసుకుంటారన్నట్టు శని ప్రభావాన్ని చూపెడతారు పంచమ స్థానంలో. కార్యహాని మనస్తాప జ్ఞాతి వ్యాజ్యకలాపహం, ప్రతిదీ కూడా దెబ్బలాట ధోరణి. కార్యహాని మనస్తాపాన్ని కలిగిస్తారు. మనస్తాపం ఎప్పుడు కలుగుతుంది? మనం అనుకున్నట్టు లేకపోతే మనస్తాపం కలుగుతుంది. మీరు కారు కొనుక్కుందాం అనుకున్నారు, మన దగ్గర అంత డబ్బు లేదు, లోను పెట్టుకుందాం అనుకున్నారు, ఆ లోను వాడు ఇవ్వనన్నాడు అనుకోండి, మనస్తాపం. ఇష్టమైన వాళ్ళని పెళ్లి చేసుకుందాం అనుకున్నారు, వాళ్ళు ఇష్టపడ్డారు, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు, మనస్తాపం. ఇలా స్వయంకృతంగా చేస్తారు. శనేశ్వరుడు ఇచ్చేటువంటి ఫలితాలన్నీ కూడా ఇండైరెక్ట్గా ఆయన మైండ్ మీద దెబ్బ కొడతాడు తులారాశి వారికి. షష్ఠ స్థానంలో రాహు ఉండడం అది చాలా మంచిది. గౌర్భూమి శత్రునాం లాభం షష్ఠస్థానగతే పని అన్నారు. అది చాలా మంచి విషయము. మరీ ముఖ్యంగా షష్ఠంలో రాహు ఉన్నారు కాబట్టే తులారాశి వారు సర్వైవ్ అవ్వగలుగుతున్నారు, లేకపోతే ఇంకేం లేదు పరిస్థితి. గురుడు బలం పోయింది. అలాగే మొన్నటి వరకు కూడా మొన్న నెలంతా కూడా కుజుడు 6వ స్థానంలో అనుకూలంగా ఉన్నారు. చాలా రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు ఎదురైనా సరే తృణప్రాయంగా అవన్నీ కూడా అవి తగ్గిపోవడమో, త్వరితగతిన వాటి నుండి మీరు రికవరీ అవ్వడమో, లేదా ఏదైనా పెద్ద వ్యాధేమో అని భయపడిపోతే అది చిన్నదానిగా పోవడమో, గ్యాస్ట్రిక్ సమస్యలు ఏవో రకరకాలుగా ఇబ్బంది పెట్టినా కూడా వాటి నుండి మీరు బయటపడడానికి కుజరాహువులు యుతి కారణం. గత నెలలో ఈ నెలలో రాహువు బలంగా ఉన్నారు కాబట్టి ఈ రాహువు అటు శత్రువులు అలాగే రుణబాధలు, రోగబాధలు వీటిని రాకుండా ఆయన నివారించగలుగుతూ ఉంటారు. అలాగే ఏదైనా పొరపాటున వస్తే కూడా వాటి నుండి త్వరితగతిన బయటపడడానికి అవకాశాన్ని కల్పిస్తారు. కాబట్టి మొట్టమొదటిగా రాహు ఇచ్చేటువంటి ఫలితం ఆ రకంగా ఉంటుంది. అయితే ప్రస్తుతానికి మనం ఆర్థికపరమైనటువంటి అంశాలను చూస్తే ఆర్థికంగా గ్రహస్థితి బాగున్నది. ఎందుకంటే ఇక్కడ అష్టమంలో ఎక్కువ గ్రహాలు ఉన్నా కూడా ఇందాక చెప్పుకున్నట్టు రాహు కొంత బలంగా ఉన్నారు. ఆదాయ మార్గాల్ని ఏమీ ఇబ్బంది పెట్టరు, వచ్చేటువంటి ఆదాయం అలాగే వస్తుంది. అయితే ఎడిషనల్గా ఆదాయం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు, అంటే ఉద్యోగం చేస్తూ వ్యాపారం పెట్టుకుందాం, లేదా వ్యాపారంలోనే ఇంకో రకంగా మనం పెట్టుబడి పెడదాం, అందులో ఏమైనా డబ్బు వస్తుందేమో, ఇలా ఎడిషనల్గా ఆదాయ మార్గాలు అయితే ఉండవు. వాటి నుండి డబ్బు అయితే రాదు. ఎప్పుడూ వచ్చేటువంటి డబ్బు వస్తూ ఉంటుంది. ఆ వచ్చినటువంటి డబ్బులో 70% ఖర్చు అయిపోతుంది. 20% మీరు కావాలని తగిలేసేస్తారు, అనగా ఖర్చు పెట్టేసుకుంటారు. ఇక్కడ తగిలేసేస్తారంటే ఎందుకు మాట మాట్లాడాల్సి వచ్చింది అంటే
ఇందాక శనేశ్వరుడు మనం చెప్పుకున్నప్పుడు ఈ డబ్బు 20% డబ్బు ఉందే, ఇక్కడ కొంత విజ్ఞత ఉంటుంది తులారాశి వారికి. బెట్టింగులు, జోదాలు, స్టాక్ మార్కెట్లు ఇటువంటి వాటిలో ఏదైనా డబ్బు పెట్టి పోయిందనుకోండి అక్కడ ఆపేస్తారు వాళ్ళు. ఎందుకు? ఈ గ్రహస్థితి కొంత బలం. రాహు కూడా ప్రతికూలంగా ఉంటే మొత్తం అంతా పోతుంది. రాహు బలంగా ఉన్నాడు కాబట్టి ఫస్ట్ 5 వేద్దాం అనుకుంటారు, 5 పోతుంది. 10 వేద్దాం అనుకుని 10 పోయింది. అబ్బో మొత్తం పోతుందిరా అనుకుని మానేస్తాడు వీడు. ఆ మానేయడం అనేటువంటి దానికి రాహు కారణం. అందుకని అది తగలేసేస్తారన్న 20% దాన్ని విచ్చలవిడిగా విలాసాలకి లేకపోతే మీ లగ్జరీకి ఎక్స్పెన్సెస్కి ఆ 20% డబ్బుకు పోతుంది, అది నిలబడదు. ఇందులో రిమైనింగ్ అటు 70% మీ డైలీ ఖర్చులు, 20% అనవసరమైన ఖర్చులు పోతే 10% డబ్బు మీ దగ్గర ఉంటుంది. కాబట్టి ఆర్థికంగా ఇబ్బందులు అయితే ఈ నెల ఉండవు. సమయానుకూలంగా డబ్బు కావలసినంత వస్తుంది, ఉపయోగించుకుంటారు. ఇక ఆరోగ్యపరమైనటువంటి విషయాలు ఇవి మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే గత మాసంలో కుజుడు కూడా మీకు ఆరోగ్యాన్ని కాపాడుతూ వచ్చారు. ఇప్పుడు కుజుడు సప్తమంలోకి వెళ్ళిపోయారు, కుజబలం లేదు. ప్రతికూలించే గ్రహాలు ఎక్కువగా ఉన్నాయి. దుర్దోష శత్రు సంవాదో గమనాగమనం వ్యధ అన్నారు. అనగా అష్టమ రవి, అష్టమ గురుడు, శుక్రుడు, బుధుడు, అలాగే అష్టమంలో చంద్రుడు కూడా వెళ్తూ ఉంటారు. వెరసి 4 గ్రహాలు అష్టమంలో ఉంటాయి కాబట్టి ఆయా గ్రహాలు కొంత ఆరోగ్యపరంగా ఇబ్బందులు పెడతాయి. కాబట్టి ఆరోగ్యాన్ని మాత్రం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎప్పుడూ కూడా వ్యాయామాన్ని చేస్తూ పరిమిత భోజనాన్ని, పరిమిత నిద్ర, అంటే ఎప్పుడూ కూడా ఎక్కువ ఎక్సెస్ నిద్ర కానీ తిండి కానీ వీళ్ళు తీసుకోకూడదు. తక్కువగా నిద్రపోవాలి, తక్కువగా తినాలి, తక్కువగా మాట్లాడాలి. ఆ 3 గనక తులారాశి వారు అవలంబించగలిగితే ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. ప్రత్యేకించి ఇది ఆరోగ్యపరంగా, ఎందుకంటే పాడు చేసేటువంటి గ్రహాలు ఉన్నాయి, ఆరోగ్యాన్ని ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త అవసరం. ఇక 3 కుటుంబ సభ్యులు, కుటుంబం తాలూకు విషయాలు కొంత మిశ్రమంగా ఉన్నాయి. మీకు కోపం ఎక్కువగా ఉండడం, మీరు కోపంలో ఒక మాట అనడం, లేదా వాళ్ళకి కోపం వచ్చినప్పుడు వాళ్ళు ఒక మాట అనడం, ఇలా మాట పట్టింపులు అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి. ఆ ఒక్క విషయం తప్ప ఈ కోపం తగ్గించుకుంటే అది కూడా నిలువరించగలుగుతుంది. మాట్లాడేటప్పుడు ఆర్చిచూచి మాట్లాడుతూ ఉండాలి. కుటుంబ సభ్యుల యొక్క సహకారం అయితే తులారాశి వారికి ఉంటుంది. ఇక 4వది ఉద్యోగానికి సంబంధించినటువంటి విషయానికి వస్తే ఉద్యోగ పరిస్థితులు అయితే సాధారణంగానే ఉన్నాయి. ఉద్యోగంలో అంత బాగుపడేటువంటి సూచనలు లేవు, అలానే అధఃపాతాళానికి వెళ్ళిపోయేటువంటి సూచనలు లేవు, పాడైపోయే సూచనలు లేవు. మధ్యస్థంగా వెళ్తుంది. కష్టే ఫలి, కష్టపడ్డ దానికి ప్రతిఫలం వస్తుంది. కొంత ఒడిదుడుకులు ఉంటాయి, అయినా కూడా ఉద్యోగానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. వ్యాపార పరిస్థితులు కూడా చాలా బాగున్నాయి. వ్యాపారం కూడా లాభసాటిగా సాగుతూ ఉంటుంది, ఇబ్బంది ఏమీ లేదు. అలాగే విద్యార్థులకి చదువు మాత్రం కొంత ఇబ్బంది, ఎందుకంటే ఏకాగ్రత లోపానికి అవకాశం ఉంటుంది. గురుబలం లేదు, సప్తమ కుజుడు, కాబట్టి ఏకాగ్రత లోపానికి అవకాశం ఉంటుంది. ఆ విషయం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చెడుదోవలు పడతారు విద్యార్థులు, తల్లిదండ్రులు. తులారాశి వారు ఎవరైతే పిల్లలు ఉన్నారో వారిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. వాళ్ళు చెడుదోవలు పట్టడానికి అవకాశం ఉంటుంది, తప్పుడు దారిలో వెళ్ళడానికి. వ్యసనాలు, లేకపోతే సెల్ ఫోన్ గేమింగు, ఇలా ఎడిక్ట్ అయిపోయేటువంటి వాటికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. ఇక స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కూడా ఆరోగ్యం పట్ల మాత్రమే చాలా జాగ్రత్తగా ఉండమని చెప్తూ ఉన్నది. కుటుంబ వ్యవహారాలు, ఉద్యోగము, వ్యాపారం ఇవన్నీ కూడా సానుకూలంగా ఉంటాయి. మరి వ్యవసాయాన్ని చేసేటువంటి వారు, భూమిని నమ్ముకుని జీవనాన్ని సాగించేటువంటి రైతులకి కూడా ఇది మిశ్రమమైనటువంటి స్థితి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఇక తులారాశి వారు ఈ మాసంలో జూన్ నెలలో గనక విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన చేస్తూ ప్రతి బుధవారం నాడు ఒక చెరుకు గడ తీసుకెళ్లి వినాయకుడి దేవాలయంలో సమర్పణం చేసి విఘ్నేశ్వరుడికి సంబంధించినటువంటి స్తోత్రం ప్రతినిత్యం చదువుకోవడము, అలాగే గరిక తోటి విఘ్నేశ్వరుణ్ణి ఆరాధన చేసి ఆ గరిక పోచని ప్రతిరోజు కూడా చెవిలో ధరిస్తూ ఉండడం. దీనివల్ల ఏమవుతుంది? రాహు బలం పెరుగుతూ ఉంటుంది. రాహువుకి సంబంధించినటువంటి ధాన్యం, ఆ రాహువుకి సంబంధించినటువంటి సమిధ గరిక, కాబట్టి దాంతో విఘ్నేశ్వర ఆరాధన చేయండి, వినాయకుడిని దర్శనం చేసుకోండి, అంత మంచిది. వృశ్చిక రాశి వారికి ఉండేటువంటి గ్రహస్థితిని గనక గమనిస్తే ఈ రాశి వారికి అర్ధాష్టమ శని, చతుర్థ స్థానమందు శనేశ్వరుడు, అలాగే పంచమ స్థానంలో రాహువు, షష్ఠ స్థానమందు కుజుడు, సప్తమ స్థానంలో రవి గురు బుధ శుక్ర గ్రహాలు సంచారం చేస్తూ ఉన్నాయి. ఇందులో జూన్ 15వ తారీఖు దాటిన తర్వాత అష్టమ రవి, అష్టమ బుధుడు, అష్టమ శుక్రుని యొక్క స్థితి. అయితే ఇందులో ఏవి అనుకూలం, ఏవి ప్రతికూలం అనేటువంటి విషయాన్ని కనుక మనం చూసుకుంటే ఇక్కడ చాలా గొప్ప విషయాలు 2. అర్ధాష్టమ శని దోషం ఉన్నా
పంచమ రాహు దోషమున్న, 6వ స్థానమందు కుజుడు, 7వ స్థానమందు గురుడు, ఈ 2 గ్రహాలు ఈ నెల మిమ్మల్ని కాపాడేటువంటి గ్రహాలు. కుజుడు 6వ స్థానంలోకి రావడం అంటే అది మామూలు విషయం కాదు. ఎందుకంటే కుజుడు మీకు యోగించి చాలా కాలం పట్టింది. 6 నెలల పైన 7 నెలల పైన అయిపోయింది కుజగ్రహం అనుకూలించి వృశ్చిక రాశి వారికి. ఇప్పుడు చాలా కాలం తర్వాత ఆ కుజుడు 6వ స్థానంలో అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నారు, ఆ స్థితిలో ఉన్నారు. అలాగే గురుబలం పెరిగిన తర్వాత ఆ ఫలితం వచ్చేటువంటి మాసం కాబట్టి అసలు ఆ 2 గ్రహాలు చాలు ఈ నెలంతా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడానికి. అయితే శనేశ్వరుడు వల్ల వచ్చేటువంటి బాధలు ఉంటాయి. ఎందుకంటే వాతశూలం మనక్లేశం భయం స్వస్థానహానికృత్ అన్నారు. అనగా మానసికమైన భయానికి శనేశ్వరుడు కారకుడు. అలాగే శరీరం కొంత ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఇంట్లో ఉండడానికి అంత సుముఖత చూపించరు. ఎప్పుడు కూడా బయటికి వెళ్ళిపోవడం, బయటికి తిరగడం, బయటికి వెళ్ళిపోవడం, లేదా స్నేహితులతో తిరగడం, ఇలా ఇంటికి దూరంగా ఉండడానికి శనేశ్వరుడు కారణం. దానితోడు పంచమంలో రాహువు కూడా కొంత మొండితనానికి కారకుడు. మరి ముఖ్యంగా ఏదో ఒక భయం, ఏమో మనకి ఏదైనా అవుతుందేమో, లేదా ఏదైనా ఈ కుక్క కరుస్తుందేమో, లేకపోతే ఈ పాము ఘాటేస్తుందేమో, ఇలా ఏదో పిచ్చ పిచ్చ భయాలన్నమాట. అవి చెప్పుకోలేము. పీడకలలు వస్తే కూడా భయపడిపోతూ ఉంటారు. ఈ పాముల కల్లోకి రావడం, లేదా పీడకలలు రావడం, వచ్చిన కలే మళ్ళీ మళ్ళీ రావడం, ఇలా నిద్ర పట్టదు, నిద్రపోవడానికి కూడా భయపడుతూ ఉంటారు. వీటికి రాహువు కారణం. సరే, ఈ గ్రహస్థితులు ఎలా ఉంటే మొట్టమొదట ఆర్థికపరమైనటువంటి విషయాలను చూస్తే ఆర్థికంగా వృశ్చిక రాశి వారి యొక్క స్థితిగతులు గత నెలతో పోల్చుకుంటే 100% మెరుగయ్యాయి. ఆర్థికంగా అయితే ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేవు. ఎందుకంటే 6వ స్థానమందు కుజుడు, వస్త్రలాభో ధాన్యలాభ ధనలాభ యశస్తథ మనోల్లాస ధర్మసిద్ధి అన్నది శాస్త్రం. అంటే ఇక్కడ మానసికమైనటువంటి ఉల్లాసం గురించి చెప్పారు, లాభం గురించి మాట్లాడారు. అనగా ఇక్కడ మీకు గతంలో కోల్పోయినటువంటి ధనము ద్రవ్యము వాటిని తిరిగి సంపాదించుకుంటూ ఉండడం, గతంలో కోల్పోయినటువంటి ఆరోగ్యాన్ని సంపాదించుకోవడం, రుణబాధల నుండి బయటపడడం, అలాగే శత్రువుల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవడం, అలాగే రోగబాధల నుండి బయటపడడం, వీటన్నిటికీ కూడా కుజుడు కారణం. కాబట్టి విద్యాలాభాన్ని, అలాగే జయాన్ని, ఆర్థిక లాభాన్ని, మానసిక ప్రశాంతతని, వీటన్నిటినీ కూడా కుజుడు కలగజేస్తూ ఉంటారు. కాబట్టి ఆర్థికపరమైనటువంటి విషయాలు, అటు గురుడు కూడా 7వ స్థానంలో చాలా గొప్పగా ఆర్థికంగా ఉపయోగపడేటువంటి గ్రహం. గాత్ర గాంభీర్య పోషణం అన్నారు. కాబట్టి చాలా మంచిది. ఆర్థికంగా గత మాసంతో పోల్చుకుంటే వృశ్చిక రాశి వారికి ఖర్చులు తగ్గుతాయి, ఆదాయం పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆర్థిక లోటు అనేటువంటిది ఈ మాసంలో కనబడదు. అది ఒకటి. ఇక 2 ఆరోగ్యపరమైనటువంటి విషయాలు. ఇంతకు ముందుకు చెప్పుకున్నట్టు శని బాధ పెడుతూ ఉన్నా, రాహు ఇబ్బంది పెడుతూ ఉన్నా, 15వ తారీఖు దాటాక రవి అష్టమంలో ఉన్నా కూడా ఎన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉన్నా వాటన్నిటికీ కుజుడు సమాధానం చెప్తారు. ఏమి శరీరంలో ఉన్న అన్ని ఎముకలు విరిగిపోనివ్వండి, కుజుడు బతికిస్తాడు. అంత గొప్ప గ్రహం కుజుడు. అంటే అంత తీవ్రమైనటువంటి రికవరీ రేటుని ఆయన కలగజేస్తారు. ఎంత పెద్ద రోగం, అది చిన్నదా పెద్దదా ఏదైనా కానివ్వండి, కుజుడు ఉండగా మీరు ఎటువంటి ఇబ్బంది పడనవసరంలా. ఎందుకంటే మీ రాస్యాధిపతి కుజుడు. ఎప్పుడైతే మీ రాస్యాధిపతి కుజుడుగా ఉండి ఆయన 6వ స్థానంలో స్వక్షేత్రంలో ఉన్నారో అసలు ఏం అవ్వనివ్వండి, మీకు త్వరితగతిన ఆయన తగ్గించేస్తాడు. ఆరోగ్యపరంగా అయితే ఇబ్బందులు ఏమీ లేవు. అందులోనూ గురుడు దృష్టి ఉంది రాశి మీద. రాస్యాధిపతి బలంగా ఉన్నారు ఇంకో రాశిలో, ఆయన బలమైన రాశిలో. అసలు మీరు ఇబ్బంది పడాల్సిన పరిస్థితే లేదు. కాబట్టి ఆర్థికం, ఆరోగ్య పరిస్థితులు ఇవి 2 కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి గత మాసంతో పోల్చుకుంటే. ఇంకా కుటుంబపరమైనటువంటి విషయాలు. ఈ కుటుంబపరమైనటువంటి విషయాలు కొంత ఇబ్బంది పెడుతున్నాయి. మరీ ముఖ్యంగా మీ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, అంటే వృశ్చిక రాశి వారు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటి పరంగా కొంత కుటుంబ సభ్యులు కొంత బాధపడతారు, మొండి ధోరణిలో వెళ్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా మీరు పలానా వాళ్ళు నేను చెప్పిందే చేయాలి, నేను చెప్పింది జరగకపోతే ఎలా ఉంటుంది అలా ఉంటుంది అనేటువంటి బెదిరింపు ధోరణిలో కూడా వృశ్చిక రాశి వారు కుటుంబ సభ్యుల్ని ఆదేశించడం, వారు మీకు అనుకూలంగానే వారు ప్రవర్తించేటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కొంత ఉద్రిక్తమైనటువంటి వాతావరణం. అంటే మీరు చెప్పింది వాళ్ళు చెప్పింది మీరు కొంత విభేదిస్తూ ఉండడం ద్వారా చివరికి వారు మీరు చెప్పింది చేస్తారు, కానీ ఆ రణగుణ ధ్వని అనేటువంటిది ఉంటుంది. కాబట్టి కుటుంబ సభ్యుల యొక్క సహకారం కూడా మీరు సంపాదించుకోగలుగుతారు. కాకపోతే దండోపాయం, సామధాన భేదాల్లో భేదం దండోపాయమే వాడతారు. సామరస్య ధోరణి ఉండదు.
ఇక ఉద్యోగపరమైనటువంటి విషయాలు అయితే చాలా బాగున్నాయి. ఉద్యోగపరంగా వృశ్చిక రాశి వారికి ఈ మాసంలో చాలా మంచి స్థితిగతులు కనబడుతూ ఉన్నాయి. ఉద్యోగంలో ఎదుగుదల, ప్రమోషన్లు ఇటువంటివన్నీ కూడా చక్కగా లభించడానికి అవకాశం ఉన్నది. అలాగే వ్యాపార పరంగా ఉండేటువంటి పరిస్థితులు కూడా చాలా బాగున్నాయి. వ్యాపారం లాభసాటిగా సాగుతూ ఉంటుంది. ఎన్ని రకాల వ్యాపారాలు ఉన్నా, భాగస్వామ్య వ్యాపారాలు కానీ లేకపోతే షార్ట్ టర్మ్ వ్యాపారాలు, ఇలా చిన్నవి పెద్దవి ఏవైనా సరే సక్సెస్ అయిపోతాయి. అలాగే విద్యార్థులకి కూడా కాలం చాలా అనుకూలంగా ఉన్నది. దూర విద్య, విదేశీ విద్య, పోటీ పరీక్షలలో, మౌఖిక పరీక్షలలో విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. చదువు చాలా బాగుంది. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రత్యేకించి ఉద్యోగము, వ్యాపారము చేసేటువంటి స్త్రీలు లాభపడుతూ ఉంటారు. పరిస్థితులన్నీ కూడా చాలా అద్భుతంగా గోచరిస్తూ ఉన్నాయి. వ్యవసాయము, భూమిని నమ్ముకునే జీవనాన్ని సాగించేటువంటి వాళ్ళు వృశ్చిక రాశి వారిదే రాజ్యమంతా. రైతే రాజు అంటారు. వృశ్చిక రాశిలో పుట్టినటువంటి రైతే రాజు నిజంగానే, ఎందుకంటే గ్రహస్థితి అంత అనుకూలంగా ఉన్నది. కాబట్టి ప్రత్యేకించి వృశ్చిక రాశి వారికి మేతో పోల్చుకుంటే జూన్ చాలా బాగున్నట్టు. ఈ జూన్ నెలలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను వారు సాధించడానికై ప్రత్యేకించి ఈ అర్ధాష్టమ శని దోషం పోగొట్టుకోవడానికి మాస శివరాత్రి, ఆరుద్ర నక్షత్రం అంటే మాస శివరాత్రి రోజున, ఆరుద్ర నక్షత్రం ఉన్నటువంటి రోజున, అష్టమి తిథి ఉన్నటువంటి రోజున, శుక్లపక్షం కృష్ణపక్షం ఏదైనా సరే ఆయా రోజుల్లో ప్రత్యేకించి ఈశ్వరాభిషేకాన్ని జరిపించుకోవడము, శని త్రయోదశులు ఏదైనా ఈ నెలలో వస్తే వదిలిపెట్టకుండా శనేశ్వరుడికి తైలాభిషేకం చేయించుకోవడము, తిలదానాన్ని ఇవ్వడము, నల్లటి పళ్ళు దానం చేయడము, ప్రతినిత్యం చదువుకోగలిగితే రుద్రకవచము, కాలభైరవాష్టకాన్ని పఠిస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఇలాంటివి చేస్తూ ఉంటే ఈ నెలలో ఉండేటువంటి స్థితిగతులు కూడా మెరుగై చక్కటి ఫలితాలని, ఉన్నతమైనటువంటి ఫలితాలని పొందడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గ్రహస్థితిని గనక గమనిస్తే ధనురాశి వారికి తృతీయ స్థానమందు శనేశ్వరుడు ఉన్నారు. చతుర్థ స్థానమందు రాహు, అర్ధాష్టమ రాహువుగా ఆయన ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు. అయితే గత మాసంతో పోల్చుకుంటే ఈ మాసంలో అర్ధాష్టమ కుజుని యొక్క దోషం తొలగిపోయినది. ఇది ఒక మంచి విషయంగా చెప్పుకోవచ్చు. జూన్ 1వ తారీఖు నుండి కుజుడు 5వ స్థానంలో సంచరిస్తూ ఉన్నారు. పంచమంలో కుజుడు, షష్ఠ స్థానమందు రవి, గురుల యొక్క సంచారము, అలాగే బుధ శుక్రుల యొక్క సంచారం ఉంటుంది. 15వ తారీఖు జూన్ దాటిన తర్వాత రవి 7వ స్థానంలోకి, శుక్ర బుధ గ్రహాలతో కలిపి ఆయన 7వ స్థానంలోకి వస్తారు. ఇది క్లుప్తంగా ఉన్నటువంటి గ్రహస్థితి. దశమ కేంద్రంలో కేతు ఉన్నారు. అయితే ఏ గ్రహం అనుకూలం, ఏ గ్రహం ప్రతికూలం అనేటువంటి విషయాన్ని గనక చూస్తే తృతీయ స్థానంలో ఉండేటువంటి శనేశ్వరుడు అనుకూలించేటువంటి గ్రహంగా ఉన్నారు. షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రవిగ్రహం అనుకూలించేటువంటి గ్రహంగా ఉన్నారు. మిగతా బుధుడు శుక్రగ్రహాల తాలూకు స్థితిగతులను పరిశీలనలో మనం పెట్టుకుని మొట్టమొదటిగా ఆర్థికపరమైనటువంటి విషయాలు ఈ ధనురాశి వారికి ఈ మాసంలో జూన్ నెలలో ఆర్థికంగా ఏ విధంగా ఉంటుంది అంటే ఇది సామాన్యమైనటువంటి స్థితిని సూచిస్తూ ఉన్నది. కారణం ఏంటి అంటే తృతీయ స్థానమందు శనేశ్వరుడు యోగిస్తూ ఉన్న కారణం చేత క్రూరో బలి చేదృతే ఉపజయ స్థానాల్లో శనేశ్వరుడు చాలా యోగదాయకమైనటువంటి ఫలితాన్ని ఇస్తారు. మరీ ముఖ్యంగా తృతీయ స్థానంలో ఇది చాలా మంచి స్థితి. అనగా ఆర్థికంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్ని ఆయన సృష్టిస్తూ ఉంటారు. ఆర్థిక ఇబ్బందులు వచ్చినా కూడా వాటిని దాటగలిగేటువంటి విధంగా, సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి విధంగా శనేశ్వరుడు ఎక్కువగా ప్రేరేపిస్తూ ఉంటారు. అయితే మాసం ప్రారంభంలో షష్ఠ రవి కూడా ఉన్నారు కాబట్టి షష్ఠేరవౌ సుసౌఖ్యాదిన్ యత్ర కార్యార్థ సాధనం అంటూ ఉన్నది శాస్త్రం. అనగా ఇటు శనేశ్వరుడు రవి తాలూకు శుభ ఫలితాల వల్ల ఆర్థిక పరిస్థితులు అయితే మెరుగ్గానే కనబడుతూ ఉన్నాయి. అంత ఆర్థిక లోటు అయితే ఈ మాసంలో ఈ రాశి వారికి కనబడడం లేదు. కానీ ఇక్కడ వచ్చేటువంటి ఆదాయం బాగుంది అని చెప్తున్నాం. మరి ఖర్చో, షష్ఠగురుడు ఉన్నప్పుడు కొంత ఖర్చులు అధికంగా ఉంటాయి. మరీ ముఖ్యంగా స్వజనే కలహస్తద అన్నారు. సొంత బంధువులు, సొంత మిత్రులు, కుటుంబస్తుల దగ్గర నుండే సహకారం లభించక కొన్ని సందర్భాల్లో కొంత ధనాన్ని నష్టపోయేటువంటి పరిస్థితి, కొంత అధికంగా ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులకి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. కాబట్టి ఇక్కడ ఆదాయం బాగుంది, దానికి తగ్గట్టుగానే ఖర్చు కూడా కనబడుతూ ఉన్నది. కాబట్టి సాధారణమైనటువంటి ఆర్థిక స్థితి అని మనం చెప్పవచ్చును. ఇక రెండవది ఆరోగ్యపరమైనటువంటి విషయాలు. తృతీయంలో శని ఉండగా భయపడాల్సిన పని ఉండదు. ఎందుకంటే అష్టమాత్ అష్టమం తృతీయం, అష్టమం ఆయుస్థానం అయితే
అష్టమాత అష్టమం తృతీయం. కాబట్టి ఆయన బలంగా ఉన్నంతసేపు ఆరోగ్యపరంగా అయితే ఇబ్బందులు రావు. ఒకవేళ ఈ షష్టగురుడు వల్ల మిగతా గ్రహాల వల్ల ఏమైనా ఇబ్బందులు వచ్చినా, ప్రత్యేకించి చతుర్థంలో ఉన్న రాహు వల్ల ఏదైనా సమస్య వచ్చినా కూడా వాటి నుండి బయటపడడానికి శని అవకాశాన్ని కల్పిస్తారు. కాబట్టి ఇక్కడ పాజిబిలిటీ ఉంది ఏదైనా ఇబ్బంది వచ్చినా బయటపడడానికి. అయితే ఇబ్బంది వస్తుందా రాదా, కొన్ని సందర్భాల్లో రావచ్చు, ఎందుకంటే అవకాశం ఉంది దానికి కూడా. కాబట్టి ఇక్కడ భయపడే పరిస్థితులు లేవు. స్వయంకృత అపరాధాలు ఏమైనా చేస్తే, అంటే ఏదైనా బండి మీద వెళ్ళేటప్పుడు 40లో కాకుండా 80లో వెళ్ళి పడిపోతే దానికి మనం ఏం చేయలేం. కానీ స్వయంకృత అపరాధాల వల్ల అయితే మనం ఏం చెప్పలేం. కానీ గ్రహస్థితి అయితే ఏ విధంగానూ పాడు చేసేటువంటి విధంగా లేదు. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఆరోగ్యం సాధారణంగా ఉన్నది. ఇక కుటుంబ పరిస్థితులు ఇందాక మనం చెప్పుకున్నట్టు కుటుంబ సభ్యుల యొక్క సహకారం అయితే అంత ఆశించవలసినటువంటి పరిస్థితి లేదు. కుటుంబ సభ్యులు ప్రతికూలంగానే ఉంటారు. మీరు ఓ పని చేయొద్దన్నారనుకో వాళ్ళు అదే పని చేస్తారు, లేదా వాళ్ళు ఈ పని చేయొద్దంటే మీరు అదే పని చేయవలసి వస్తుంది. అక్కడ విషయం అది. మీరు కావాలని చేయరు, కుటుంబ సభ్యులను బాధ పెట్టాలని రివెంజ్గా పనులు చేయరు. కానీ వారు ఇది పని చెయ్యొద్దు అని చెప్పినప్పుడు ఆ పని చేయవలసినటువంటి పరిస్థితి మీకు ఏర్పడుతుంది. దానివల్ల సమస్యలు వస్తాయి. అది వారికి చెప్పినా వారికి అర్థం కాదు. దీనివల్ల మనస్తత్వ భేదాలు, కుటుంబంలో అయితే అంత సామరస్య ధోరణి అనేటువంటిది ఉండదు. అది ఒక విషయం. ఇక ఉద్యోగపరమైనటువంటి విషయాలను చూసినప్పుడు ఉద్యోగం సానుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. ఉన్నప్పటికీ కూడా అంటే పై అధికారులతోటి సమస్యలో, లేదా తోటి ఉద్యోగస్తులతోటి కొత్త సమస్యలో, లేదా పని ఒత్తిడి, పని వేళల వల్ల వచ్చేటువంటి సమస్యలో, కొన్ని సందర్భాల్లో శరీరం సహకరించకో ఏవో రకమైనటువంటి సమస్యలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించగలుగుతారు. ఉద్యోగం పోయే పరిస్థితులు అయితే ఉండవు. అది మంచి విషయంగా చెప్పచ్చు. ఇక వ్యాపార పరంగా ధనురాశి వారికి సాధారణమైనటువంటి స్థితిగతులే గోచరిస్తూ ఉన్నాయి. వ్యాపారం సాధారణంగానే ఉన్నది. వ్యాపారం లాభసాటిగానే సాగుతుంది. దానికి సంబంధించినటువంటి ఖర్చులతోటి, రాబడితోటి సరిపోతూ ఉంటుంది. ఇక విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. ప్రత్యేకించి దూర విద్య, విదేశీ విద్య, పోటీ పరీక్షలు ఇటువంటి వాటిల్లో ఎవరైతే ముందుకు వెళుతూ ఉన్నారో వారికి ఈ గ్రహస్థితి చాలా సానుకూలంగా ఉంటుంది. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతని కలగజేస్తూ ఆరోగ్యాన్ని, అలాగే ఐశ్వర్యాన్ని కలగజేస్తుంది. స్త్రీలకి ఈ గ్రహస్థితి చాలా గొప్పగా ఉపయుక్తంగా ఉంటుంది. అనగా ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు కూడా లాభపడడానికి అవకాశం ఉన్నది. మొత్తం మీద చూసుకున్నప్పుడు ధనురాశి వారికి జూన్ నెల అనేటువంటిది అది కొంత మిశ్రమమైనటువంటి గ్రహస్థితిగానే చెప్పవచ్చును. ఇది అంత మంచి అని చెప్పలేము, అలాగనే చెడు అని కూడా చెప్పలేము. ఇది రెండింటి మిశ్రమమైనటువంటి ధోరణిలో ఉంటుంది. ప్రత్యేకించి జూన్ 15 దాటిన తర్వాత సప్తమ స్థానంలోకి రవి, శుక్ర, బుధ గ్రహాల యొక్క సంచారం ప్రారంభమవుతుంది. అందువల్ల దీన్ని రెండు రకాలుగా విడగొట్టుకోవాలి. 15కి ముందు శుభ ఫలితాలు, 15 తర్వాత ఇబ్బంది పెట్టేటువంటి ఫలితాలు. అందుకని ఏదైనా పనులు ముఖ్యమైనటువంటి ఉంటే 15వ తారీఖు లోపులోనే పూర్తి చేసుకోవాలి. 15 తర్వాత ఏమవుతుంది? సామంత జన విద్వేష దారాపీడా సుతామయం. ఇక్కడ షష్టగురుడు భార్యాపిల్లలతోటి సమస్యల్ని, సప్తమంలో ఉన్నటువంటి రవి భార్యాపిల్లలతోటి సమస్యల్ని కలగజేస్తున్నారు. కాబట్టి అక్కడ కుటుంబం యొక్క సపోర్ట్ పూర్తిగా దెబ్బతింటుంది. కాబట్టి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. వాళ్ళ సపోర్ట్ ఉండగానే మీరు అన్ని కూడా ముగించుకోవాలి. కాబట్టి 15వ తారీఖు లోపులోనే అన్ని ముఖ్యమైనటువంటి పనులని పూర్తి చేసుకోండి. 15 తర్వాత ఇంకేం మెంటల్గా ఒకటి ప్రిపేర్ అవ్వాలి. ఎవరో సహాయం చేయరు, ఏ పని చేసినా మీరే చేసుకోవాలి అనేటువంటి ధోరణిలో ముందుకు వెళితే మాత్రం గ్రహస్థితి అనుకూలంగానే ఉంటుంది. స్వయంకృతాపరాధాలు చేయకండి. జోదము, బెట్టింగులు ఇటువంటి వాటి జోలికి వెళ్ళకండి. దానివల్ల ఆదాయం బాగుంటుంది. వాటి జోలికి వెళ్లకుండా ఉంటే మీ ఆదాయం మీకు మిగులుతుంది అని అర్థం. ఇక ఈ మాసంలో ఏ విధమైన పరిహారం ఆచరిస్తే ఇంకా మెరుగైన ఫలితాలు వస్తాయి అంటే ప్రత్యేకించి రాహుకి సంబంధించిందే ఆచరించాలి. ఎందుకంటే అర్ధాష్టమ రాహు, ప్రత్యేకించి ఈ సంకల్పం చెప్పుకోవాలి ప్రతిరోజు. మమ చంద్రలగ్నవశాత్తు అర్ధాష్టమ రాహు దోష నివారణార్థం అనేటువంటి సంకల్పం చెప్పుకొని మీరు ఒక స్తోత్రం చదివినా, ఒక హోమం చేసినా, ఒక దానం చేసినా, ఏం చేసినా ఆ సంకల్పం చెప్పుకుని చేస్తే ఆ దోషం నివారణ అవుతుంది. ప్రత్యేకించి రాహువుకి సంబంధించినంత వరకు అమ్మవారి ఆరాధన చాలా మంచిది. దుర్గా స్తోత్రాన్ని కానీ, అలాగే దుర్గా సప్త శ్లోకి పారాయణ చేయడం కూడా చాలా మంచిది. సప్తశతి కానీ సప్తశ్లోకి కానీ చదువుకోవచ్చును. దేవీ ఖడ్గమాల అయితే ప్రతిరోజు చదువుకుంటే మంచిది. శుక్రవారం నాడు క్రమం తప్పకుండా దేవీ ఖడ్గమాల స్తోత్రంతో పాటుగా లలితా సహస్రనామాన్ని కూడా చదవగలిగితే మంచి ఫలితాలు సంప్రాప్తం అవుతాయి. ఈ జూన్ నెలలో మకర రాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఉన్నది. శనేశ్వరుడు 2వ స్థానంలో ఉన్నారు.
తృతీయ స్థానమందు రాహు ఉన్నారు, చతుర్థ స్థానమందు కుజుడు, పంచమ కోణమందు గురుడు, పంచమ స్థానంలోనే శుక్ర బుధ రవి గ్రహాలు. 15వ తారీఖు దాటాక రవి 6వ స్థానంలోకి వెళతారు, శుక్రుడు బుధుడు కూడా 6వ స్థానంలోకి వెళతారు, 9వ స్థానంలో కేతువు. ఇది గ్రహస్థితి క్లుప్తంగా. ఇందులో ఏ గ్రహాలు అనుకూలం ఏ గ్రహాలు ప్రతికూలం జూన్ నెలలో అంటే, ఏలినాటి శని ఎలాగో పేడే, అయితే అర్ధాష్టమ కుజుడు అనేటువంటి ఒక ప్రత్యేకమైన దోషం అది ఒకటి వస్తూ ఉన్నది. గత మాసంలో కుజుడు అనుకూలంగా ఉన్నారు, ఈ మాసంలో అర్ధాష్టమ కుజుడుగా అదే కుజుడు ప్రతికూలంగా ఉన్నారు. అయితే చాలా సంవత్సరాల తర్వాత మనం అనుకున్న 3-4 సంవత్సరాల తర్వాత గురుబలం వచ్చింది కాబట్టి ఆ గురుడు పంచమ కోణంలో అనుకూలిస్తూ ఉన్నప్పుడు కొన్ని విషయాలను మనం కొంత ఎక్సెప్షన్గా తీసుకోవచ్చును. అంటే అంత ఇబ్బంది పెట్టేటువంటి ఫలితాలు ఉండవు. గురుని యొక్క అనుకూలత ముందు మిగతా గ్రహాలు ఇచ్చేటువంటి చెడు ఫలితాలు కొంత తగ్గుతాయి. అయితే 15వ తారీఖు దాటిన తర్వాత ఇక్కడ ఈలోపు శుక్రబుధులు కూడా అనుకూలమే. 15వ తారీఖు దాటాక రవి కూడా బలంగా ఉన్నారు కాబట్టి అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరుగుతూ ఉన్నది. అది మంచి విషయంగా చెప్పచ్చు. మొట్టమొదటిగా ఆర్థికపరమైనటువంటి విషయాలకు వస్తే, ఆర్థికంగా మకర రాశి వారి యొక్క స్థితిగతులు జూన్ నెలలో చాలా బాగుంటాయి. ఎందుకంటే అర్ధలాభం తదైశ్వర్యం స్వకర్మరతి హర్షితం, పంచమ స్థానం కోణస్థానం. అందులో గురుడు ఎప్పుడైతే సంచారం చేస్తారో లక్ష్మీ స్థానం త్రికోణంచ విష్ణు స్థానంచ కేంద్రకం అన్నారు. అది లక్ష్మీ స్థానం కాబట్టి అందులో దేవగురువు బృహస్పతి ఉన్నారు కాబట్టి ఆ గురుగ్రహం అర్ధలాభము అంటే డబ్బు ఆర్థిక లాభాన్ని, తదైశ్వర్యం ఐశ్వర్య సంకేతాన్ని, అంటే ఇక్కడ ఆర్థిక లాభం వేరు ఐశ్వర్యం వేరు. ఆర్థిక లాభం అంటే గత నెలలో 10,000 వస్తే ఈ నెలలో 30,000 రావడం. ఐశ్వర్యము అంటే ఒక ఇల్లు కొనుక్కోవడము, ఒక ప్రాపర్టీ కొనుక్కోవడము, వాహనం కొనుక్కోవడము, బంగారం కొనుక్కోవడము, లేదా ఇంట్లో ఏదైనా ఫర్నిచర్ కొనుక్కోవడము, ఒక ఏసీ పెట్టించుకోవడము, ఇలా ఐశ్వర్య సంకేతమైనటువంటి వస్తువుల్ని ఆ చిహ్నాలు కలిగి ఉన్నటువంటి వస్తువుల్ని వాటిని కొనుగోలు చేస్తారు అన్నారు. స్వకర్మరతి హర్షితం, ఏ పని అయితే మీకు చేస్తే నచ్చుతుందో అదే పని మీరు చేస్తూ ఉండడం, ఇది మానసిక ప్రశాంతతను కూడా సూచిస్తూ ఉంటుంది. అలాగే శుక్రబుధులు కూడా ఎప్పుడైతే అనుకూలంగా ఉన్నారో ఇది చాలా ఆర్థికంగా ఉన్నతమైనటువంటి స్థితి. ఏలినాటి శని ఉన్నా కూడా, అర్ధాష్టమ కుజదోషం ఉన్నా కూడా అవి ఆర్థికంగా వ్యతిరేక ఫలితాలని చూపించవు. ఒక గురుబలం దాన్ని డామినేట్ చేస్తోంది కాబట్టి ఆర్థిక పరిస్థితులు చాలా బాగున్నాయి. ఇక రెండు ఆరోగ్యపరమైనటువంటి విషయాలు. ఆరోగ్యపరంగా ఏలినాటి శనిలో సాధారణంగా సమస్యలు ఉంటాయి. అయితే ఇక్కడ అర్ధాష్టమ కుజుడు కొంత ఆరోగ్యం మీద ప్రభావాన్ని చూపెడతారు. ప్రవాసం కార్యహాని స్యాత్, కాసరాగం ప్రపీడనం అన్నారు. అలాగే ఇది ఈ కుజుడికి సంబంధించిన విషయానికి వస్తే ఎక్కువ మానసికమైనటువంటి భయానికి కుజుడు కారకులు. అనగా ఎక్కువ ఎంతసేపు కూడా మానసికమైనటువంటి ఆందోళనకి గురి చేస్తూ ఉంటారు. ఇక్కడ ఆరోగ్యము అంటే శారీరకంగా అనారోగ్యాన్ని కలిగించరు కానీ భాగ్యహాని భయం క్రూర బంధువైరం ధనక్షయం, ఇది బంధుస్థానం కాబట్టి క్రూరమైనటువంటి భయాన్ని కలగజేస్తారు. ఆరోగ్యపరంగా పాడు చేయరు కానీ ఏమైనా అయిపోతుందేమో, ఏమైనా అయిపోయిందేమో, అయిపోతూ ఉన్నదేమో అనేటువంటి భయాన్ని కలగజేస్తారు. కాబట్టి మానసిక అశాంతి అనేటువంటిది ఈ కుజుడు వల్ల ఏర్పడుతుంది. అలాగే పంచమంలో రవి ఉన్నప్పుడు కూడా బుద్ధి చాంచల్యమేవచ అన్నారు. బుద్ధి చాంచల్యం అనేటువంటిది కలుగుతుంది అన్నారు. దీనివల్ల కూడా అతి ఆలోచనలు అతి భయం అనేటువంటివి మానసికంగా ప్రభావాన్ని చూపుతాయి. అది ఆరోగ్యపరంగా కాదు కాబట్టి ఆరోగ్య పరిస్థితులు కూడా బాగున్నాయి. ఇక కుటుంబపరమైనటువంటి విషయాలు కొంత మిశ్రమంగా ఉన్నాయి. ఎందుకంటే బంధువైరం ధనక్షయం అన్నారు కదా. చతుర్థ స్థానంలో కుజుడు అర్ధాష్టమ కుజుడుగా ఫలితాన్ని ఇచ్చేటప్పుడు బంధువులతోటి కుటుంబ సభ్యులతోటి మాట పట్టింపులకి అవకాశాన్ని కల్పిస్తారు. కాబట్టి కోపపూరితమైనటువంటి మాటలు, ఎక్కువ క్రోధం, కోపంలో ఉన్న మాటలు వాళ్ళు పట్టించుకుంటూ ఉండడం, దానివల్ల వచ్చేటువంటి సమస్యలు, మాట పట్టింపులు. ఇంకో విషయం ఏంటంటే ఆ కుటుంబ సభ్యులు మీకు అనుకూలంగా ప్రవర్తించేది ఏముండదు. వాళ్ళు ఎంతసేపు మీకు కొంత ప్రతికూలంగానే మాట్లాడుతూ, మీరు ఎవరినైతే శత్రువుగా భావించారో వారి దగ్గరికి వాళ్ళు చేరుతూ ఉండడం, వారితోటి సఖ్యతగా ఉండడం, ఇలా మీకు నచ్చనటువంటి పనులు చేస్తూ ఉండడం, ఇటువంటి వాటి వల్ల కుటుంబ సభ్యులతోటి కొన్ని గొడవలు వస్తూ ఉంటాయి. ఇక నాలుగవది ఉద్యోగానికి సంబంధించినటువంటి విషయం. ఉద్యోగ పరిస్థితులు మకర రాశి వారికి చాలా అత్యద్భుతంగా ఉన్నాయి. ప్రత్యేకించి
ఉద్యోగంలో ఎదుగుదల, ప్రమోషను, మీకు నచ్చినటువంటి చోటుకి ట్రాన్స్ఫరు, పని వేళల్లో కూడా మీకు అనుకూలంగా ఉండడం. ఇప్పటివరకు నైట్ షిఫ్ట్ చేస్తే డే షిఫ్టు, అలాగే మీకు అనుకూలించేటువంటి ఉద్యోగాలు ఇవన్నీ కూడా దొరుకుతూ ఉండడం లాంటి విషయాలన్నీ కూడా ఉద్యోగంలో ఎదుగుదలని, ఆర్థిక లాభాన్ని సూచిస్తూ ఉన్నాయి. ఇక వ్యాపార పరంగా మకర రాశి వారికి చాలా అత్యద్భుతమైన కాలం ఉన్నది. వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది. వ్యాపార పరంగా చాలా అత్యున్నతమైనటువంటి స్థితి. ఇక చదువురులకి, విద్యార్థులకి ఈ గ్రహస్థితి చాలా అత్యద్భుతంగా ఉన్నది. ప్రత్యేకించి చదువుకునేటువంటి వారిలో దూర విద్య, విదేశీ విద్య, పోటీ పరీక్షల లాంటి అంశాల్లో చాలా మంచి ఫలితాలను సూచిస్తూ ఉన్నది. ఏలినాటి శని ఉన్నా కూడా విద్యార్థులకు మాత్రం మంచి అవకాశాలు వస్తాయి. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతను కలగజేస్తుంది. స్త్రీలలో ఉత్సాహానికి కారణమవుతుంది. ఉద్యోగం, వ్యాపారం చేసేటువంటి స్త్రీలకి ఆర్థిక లాభాన్ని, ఉద్యోగ లాభాన్ని కలగజేస్తుంది. కాబట్టి ఈ గ్రహస్థితి మంచిది. ఇక వ్యవసాయం చేసేటువంటి వారు, భూమిని నమ్ముకొని జీవనాన్ని చేసేటువంటి వారికి ఈ గ్రహస్థితి బాగున్నది. అయితే ఎక్కువ నీళ్లని నమ్ముకుని వ్యవసాయం చేయకూడదు. వర్షాధారితంగా లేనటువంటి పంటలను వేసుకుంటే మంచిది. ఇక మకర రాశి వారు ఈ మాసంలో ఏ విధమైనటువంటి పరిహారాలను పాటించాలి అంటే ఎక్కువ హనుమదారాధన చేయాలి. ఎందుకంటే పంచముఖ ఆంజనేయ స్వామి అటు కుజుడు, శనిచ్చేటువంటి ప్రతికూలతల నుండి కాపాడుతూ ఉంటారు. కాబట్టి ఆంజనేయ అష్టోత్తర శతనామావళి స్తోత్రం కానీ, ఆంజనేయ స్వామి దండకం కానీ, హనుమాన్ చాలీసా కానీ ఇటువంటివి ఏవైనా మనం పారాయణ చేయగలిగితే ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి, అందులోనూ మన్యు సూక్తము అని ఒక సూక్తం ఉంటుంది. ఋగ్వేదాంతర్గతమైనటువంటి సూక్తం అది. ఆ మన్యు సూక్తాన్ని వినడం లేదా పారాయణ చేయడం, మంగళవారం నాడు 14 ఆవృత్తులు మన్యు సూక్త పారాయణ చేయడం లాంటివి చేసినా కూడా మంచి ఫలితాలని పొందగలుగుతూ ఉంటారు. ఎక్కువ ఆంజనేయ స్వామి సింధూరాన్ని ధారణ చెయ్యండి. ఈ గ్రహస్థితి నుండి బయటపడి, అర్ధాష్టమ కుజదోషం నుండి బయటపడి మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ జూన్ 15వ తారీఖు దాటిన తర్వాత కూడా రవి అనుకూలంగా ఉన్నారు. కాబట్టి ఆ రవి కూడా చాలా రకాలైనటువంటి దోషాల నుండి కాపాడుతూ ఉంటారు. ఏదేమైనా మే నెల మీద జూన్ నెల మీద జూలై నెల మీద ఆగస్ట్, ఇలా ఒక నెల గడిచే కొద్దీ కూడా మకర రాశి వారికి అనుకూలమైనటువంటి గ్రహస్థితి పెరుగుతూ ఉంటుంది. ఒక నెల పెరిగే కొద్దీ కూడా వారి యొక్క పరిస్థితులు బాగుంటాయి. కుంభరాశి వారికి ఈ మాసంలో జన్మశని యొక్క సంచారం ఉంటుంది. రాహు 2వ స్థానంలోనూ, కుజుడు జూన్ 1వ తారీఖు నుండి కుజుడు 3వ స్థానంలో సంచారం చేస్తారు. అలాగే చతుర్థ స్థానంలో రవి, చతుర్థ స్థానమందు గురుడు సంచారం చేస్తూ ఉండగా శుక్రబుధులు కూడా చతుర్థ స్థానంలోనే ఉన్నారు. అలాగే ఈ రాశి వారికి 8వ ఇంట కేతు యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. ప్రత్యేకించి ఏ గ్రహాల అనుకూలం, ఏ గ్రహాల ప్రతికూలం అనేటువంటి విషయాన్ని చూస్తే ఏలినాటి శని సరే, శనేశ్వరుడు ప్రతికూలంగా ఉన్నారు. రాహు చాలా అనుకూలమైనటువంటి గ్రహం, 2వ స్థానమందు యోగిస్తారు. అలాగే కుజుడు 3వ స్థానమందు యోగిస్తారు. చతుర్థ స్థానమందు గురుడు యోగించేటువంటి గ్రహం కాదు. అది చాలామంది పొరపాటు పడుతూ ఉన్నారు. జాతకం వేరు, గోచారం వేరు. ఇది చాలాసార్లు చెప్పాను నేను. గురుడు కానీ రవి కానీ అది అర్ధాష్టమం, అష్టమంలో సగము, అది అర్ధాష్టమం, అది మంచిది కాదు. కాబట్టి కుజుడు, రాహువు, చంద్రుడు, శుక్రుడు, బుధుడు ఇలా అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య బాగున్నది గత మాసంతో పోల్చుకుంటే. ప్రధానంగా కుజుడిచ్చేటువంటి బలం ముందు మిగతా గ్రహాల యొక్క ప్రతికూలత కొంత తగ్గుతుంది. ఎందుకంటే 3వ స్థానాధిపతి ఆయన, మేష రాశికి అధిపతి, మేష రాశిలోనే ఉన్నారు. ఇంకొక గొప్ప విషయం ఏంటి అంటే 3వ స్థానానికి ఉండేటువంటి కారకత్వాలకి అధిపతి ఆయన. సహజేన వదేచ్ఛాదాభక్ష విక్రమ సోదరాన్న చమోపతిత్వం తేజస్య దక్షిణం కర్ణమేవచ. ఇలా ఏవైతే 3వ స్థాన కారకత్వాలు ఉన్నాయో అన్నిటికీ ఆయనే అధిపతి. ఆ కారకుడు కాబట్టి ఆ స్థానంలో ఉన్నప్పుడు అందులోను క్రూరో బలీచే ధృతే, ఉపచయ స్థానాల్లో క్రూరో బలీచే ధృతే, ఉపచయ స్థానాల్లో కుజుడు చాలా యోగ్యంగా ఫలితం ఇస్తారు అని చెప్పి అదే గోచార భాగంలో చెప్పబడింది. కాబట్టి ఆ 3యంలో ఉన్న కుజుడు చాలా యోగ్యమైన ఫలదాత. ఆ ఒక్క బలం చాలు ఈ జూన్ నెలలో. ఇంకే బలం ఉన్నా లేకపోయినా. మరి దాంతోపాటు రాహువు కూడా అనుకూలిస్తూ ఉన్నారుగా. ఈ పాపగ్రహాలుగా చెప్పబడినటువంటి కుజరాహువులు నైసర్గిక పాపగ్రహాలు, వాళ్లే శుభ ఫలితాలను ఇస్తూ ఉన్నారు.
మరి వీటి వల్ల ఏంటండి? మొట్టమొదటగా ఆర్థికపరమైనటువంటి విషయాలకు వస్తే, ఆర్థికంగా కుంభరాశి వారికి చాలా బాగుంది జూన్ నెలలో. ఎందుకంటే 2వ స్థానంలో సౌభాగ్య, భాగ్యం, ఆరోగ్యం, ఇది చాలాసార్లు చెప్పాను. అర్ధలాభం, యశస్కరం. అర్ధలాభం అంటే డబ్బే కదా, ఆర్థికంగా ఎదుగుదల. మరి తృతీయంలో ఉన్నటువంటి కుజుడో అంటే విత్తలాభ సదారోగ్యమిష్ట సిద్ధి సుఖావహ అన్నారు. విత్తము అంటే డబ్బు, విత్తలాభ సదారోగ్యము అంటే ఆర్థిక లాభాన్ని ఇస్తుంది కుజుడి యొక్క స్థితి. సదారోగ్యము ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఎందుకంటే అష్టమాత్ అష్టమం తృతీయం, ఆరోగ్యం ఇవ్వాలంటే తృతీయం బాగుండాలి. మరి ఆ స్థానంలో కుజుడు మంచి యోగ్యమైన ఫలదాత కాబట్టి ఆ కుజుడు చాలా అత్యద్భుతమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తారు. అంటే ఆర్థికంగా గత మాసాలతో పోల్చుకుంటే కుంభరాశి వారికి ఈ మాసం చాలా అత్యద్భుతమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మరి ఖర్చు అండి, ఆదాయం బాగుంది సరే, ఖర్చు అర్ధాష్టమ రవి, అర్ధాష్టమ గురుడు ఉన్నారు. యాచనం బుద్ధి చాంచల్యం తేజో హానిర్ధనర్వ్యయం, డబ్బు ఖర్చు గురించి కూడా చెప్పాడు అందులో. అయితే 100 రూపాయలు సంపాదిస్తే ఒక 60 రూపాయలు 70 రూపాయలు ఈఎంఐల కింద అప్పుల కింద పోతాయండి. మిగతా 30 రూపాయలు మాత్రం కుంభరాశి వారికి మిగులుతుంది అన్నారు. ఇక్కడ ఇంకొక ఆయన ఉన్నాడు కుంభరాశి వాళ్ళకి. తేజో హానిర్మతిర్భ్రంశో మనఃపీడ భయం తదా, శనేశ్వరుడు అనేటువంటి ఆయన ఉన్నారండి. ఆయన స్వయంకృతాపరాధాన్ని కలగజేస్తారండి. అంటే ఇప్పుడున్న గ్రహస్థితి 100 రూపాయల ఆదాయాన్ని ఇచ్చి 70 రూపాయలు తీసేసుకుంది. మిగతా 30 రూపాయల్లో 30 రూపాయలు దాన్ని మించి ఇంకో 30 లోటు బడ్జెట్లో కూడా తీసుకుపోతారండి. ఆయన శనేశ్వరుడు అండి. ఆయన స్వయంకృతాపరాధాలనే కలగజేస్తారండి. వ్యసనాలకి, జోదానికి, బెట్టింగులకి డబ్బు పోయింది అంటే ఆయన వల్లే పోతుందండి అన్నాడు. మరి ఏం చేయాలండి ఆ డబ్బు పోకుండా? అంటే ఇంకా మనం ఏమీ చేయకుండా అన్నీ దగ్గర పెట్టుకుని కూర్చోవడమే, అన్ని అవయవాల్ని దగ్గర పెట్టి కూర్చోవాలన్నాడు. అంటే ఏంటండి? బుద్ధి, మనస్సు, చపల చిత్తాన్ని కలిగి ఉన్నటువంటి అవయవాలు వీటన్నిటినీ కూడా దగ్గర పెట్టుకుని కూర్చుంటే ఆ పై పోయేటువంటి డబ్బు ఆ స్వయంకృతం వల్ల పోదన్నాడు. అది మీ చేతిలోనే ఉంటుంది. ఎందుకు ఇంతలా చెప్పడం అంటే, స్వయంకృతం వల్ల పోయేదాన్ని ఏ గ్రహం ఆపలేదు. శనేశ్వరుడు ఆ థాట్ని కలగజేసినప్పుడు మీరు అక్కడితో కట్టడి చేసుకోవాలి. అది ఎప్పుడు ఏర్పడుతుంది? మీ ఉపాసనా బలం గట్టిగా ఉన్నప్పుడు. భగవంతుడు కట్ చేస్తాడు ఆ మార్గాన్ని. లేదు అదేం లేదంటే వీడు పోతాడు, తగలేసుకుంటాడు అంతే. కాబట్టి అక్కడ ఆర్థికంగా మీ చేతిలోనే ఉంది. ఆ 30 రూపాయలు మీ దగ్గర దాచుకోవాలి అన్నా, 30కి 30 వేసి 60 పోగొట్టుకోవాలి, 30 లోటులోకి వెళ్ళిపోవాలి అన్నా మీ చేతిలో. ఇంకా ఆరోగ్యం ఏంటండి అంటే ఆరోగ్యం చాలా బాగుంది. ఇక్కడ కుజుడు బలంగా ఉన్నారు కాబట్టి ఏ విధమైన అనారోగ్య సమస్యలు ఉన్నా సరే ఆయన త్వరితగతిన బయటపడేయడానికి అవకాశాన్ని కలిగిస్తాడు. అలాగే ఆరోగ్యపరమైనటువంటి వృద్ధిని కలగజేస్తారు. ఆరోగ్యపరంగా పరిస్థితులు బాగున్నాయి. సదారోగ్యం అన్నారు కదా, విత్తలాభ సదారోగ్యం అన్నారు కాబట్టి బాగుంది. అలాగే కుటుంబ పరిస్థితులు కూడా చాలా బాగున్నాయి. ఎందుకంటే కుటుంబ స్థానంలో రాహు ఉన్నారు కాబట్టి పోనీ పై ప్రేమలే అయినప్పటికీ వాళ్ళు ప్రేమగా మీతో మాట్లాడతారు. మీరు కనిపించినంతసేపు మీ వెనకాల వాళ్ళు ఎలా మాట్లాడుకున్నా మీరు కనిపించినంతసేపు మీతో ప్రేమగా మాట్లాడి మీరు చెప్పిన పనులన్నీ చేసి మీకు చాలా ఆనందాన్ని కలగజేస్తారు. ఎందుకంటే ఇలా అంటున్నారంటే లోపాయిగా చాలా జరుగుతూ ఉంటాయి. ఏలినాటి జన్లో రహస్యమైన శత్రువులు ఎవరున్నారో మనకి తెలియదు. కానీ అక్కడ రాహు ఉన్నాడు కాబట్టి వాళ్ళకి మీతో అవసరమో లేకపోతే మీరంటే భయమో ఏదో ఒకటి మీతో సహజంగా మంచిగా మాట్లాడేలా చూస్తుంది. అయితే ఇంకో విషయం ఏంటి? అది కుటుంబ పరిస్థితులు. ఇక ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఈ పరిస్థితులన్నీ చాలా బాగున్నాయి. ఎందుకంటే ఆదాయం పెరుగుతోంది కాబట్టి ఈ 2 పరిస్థితులు చాలా బాగుంటాయి. వృత్తి ప్రవృత్తులు బాగున్నాయి. విద్యార్థులకు ఉండేటువంటి గ్రహస్థితి కూడా చాలా బాగున్నది ఈ మాసంలో. ప్రత్యేకించి స్త్రీలకి కూడా ఇదే గ్రహస్థితి అన్వయం అవుతూ ఉంటుంది. కుంభరాశికి సంబంధించినటువంటి స్త్రీలందరికీ కూడా ఈ జూన్ నెలలో మంచి అవకాశాలు ఉద్యోగ వ్యాపారాల పరంగా వస్తాయి. ఆరోగ్యము, ఐశ్వర్యము, సంతానాభివృద్ధి, కుటుంబాభివృద్ధి కూడా కనబడుతూ ఉన్నాయి. మరి కుంభరాశి వారు ఏ పరిహారం చేయాలండి అంటే ఇక్కడ అర్ధాష్టమ రవి గురుల యొక్క దోషం ప్రధానంగా ఉన్నది కాబట్టి ప్రతిరోజు సిద్ధమంగళ స్తోత్రాన్ని కానీ ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని కానీ పారాయణ చెయ్యాలి. ఇది ప్రధానంగా చేయవలసినటువంటి విషయం. రెండోది ఏంటంటే ఆదిత్య హృదయం. ప్రతిరోజు లేవగానే సూర్యుడిని చూస్తూ
ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయాలి. ఇలా గనక ప్రతిరోజు చేయగలిగితే కుంభరాశి వారికి జూన్ నెలంతా అదృష్టం పడుతుంది. ఇప్పటికే మారినటువంటి గ్రహస్థితి వల్ల మంచి జరిగింది. ఈ 2 స్తోత్రాలు ప్రతిరోజు చదవడం వల్ల మహా అయితే 10 నిమిషాలు పడుతుందేమో అది చదివితే, దానివల్ల అత్యంత శ్రేయోదాయకమైనటువంటి గ్రహస్థితి ఉంటుంది. మీనరాశి వారికి ఉండేటువంటి గ్రహస్థితిని పరిశీలనం చేస్తే ఈ రాశి వారికి 12వ స్థానమందు శనేశ్వరుడు ఏలినాటి శనిగా ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు. జన్మరాశి యందు రాహువు, 2వ స్థానమందు కుజుడు, తృతీయ స్థానమందు రవి గురు శుక్ర బుధ గ్రహాలు సంచారం చేస్తూ ఉండగా 7వ స్థానమందు కేతు ఉన్నారు. అయితే 15వ తారీఖు దాటిన తర్వాత రవి శుక్ర బుధ గ్రహాలు 4థ స్థానంలో వారు సంచారం చేస్తారు. అయితే ఇక్కడ మనం విషయాలను పరిశీలన చేసుకుంటే ఏ గ్రహాలు అనుకూలం ప్రతికూలం అనేటువంటి విషయాన్ని చూస్తే ఏలినాటి శని జన్మరాహు ఎలాగో ప్రతికూలించేటువంటి స్థానాల్లోనే ఉన్నారు. అయితే గత మాసంతో పోల్చుకుంటే ఈ మాసంలో జన్మ కుజుని యొక్క దోషము అనేటువంటిది ఈ మీనరాశి వారికి తొలగిపోయింది. ఇది చాలా గొప్ప రిలీఫ్గా చెప్పచ్చు. ఎందుకంటే జన్మ కుజుడు చాలా రకాలుగా ఇబ్బంది పెడతారు. అందులోనూ రాహువుతో కలిసి ఉన్నప్పుడు ఆ ఇబ్బంది మరింత పెరుగుతుంది. జన్మరాశిగతే భౌమౌ యక్ష రాక్షస పీడితం. రాక్షసులు ఎలా పీడిస్తారో అలా పీడిస్తారన్నారు జన్మ రాహు కుజులు ఇద్దరూ కలిపి. మరి అది పోయింది కాబట్టి, ఆ దోషం తగ్గింది కాబట్టి గత మాసంతో పోల్చుకుంటే ఈ మాసం కొంత రిలీఫ్గానే ఉంటుంది. ఇక మిగతా గ్రహాలను కూడా మనం దృష్టిలో పెట్టుకుని చూసినప్పుడు ఒక రవిగ్రహం మాత్రమే, అలాగే శుక్రబుధులు అడపాదడపా కొంత అనుకూలంగా ఉన్నారు. ప్రత్యేకించి 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు రవిగ్రహం మాత్రమే అనుకూలంగా ఉన్నారు ఈ మాసంలో. తర్వాత రవి బలం కూడా పోతుంది. అంటే గ్రహాలన్నీ ప్రతికూలంగా నడుస్తూ ఉన్నాయి. ఒక శుక్రబుధ చంద్రగ్రహాలు మినహాయించి ఆ 3 గ్రహాల వల్ల కూడా విప్లవాత్మకమైన మార్పులు ఏం జరగవు అక్కడ. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీనరాశి వారికి గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు. జూన్ నెలలో కొంతలో కొంత అనుకూలంగా ఉండేటువంటి టైం కూడా 1వ తారీఖు దగ్గర నుండి 15వ తారీఖు వరకు. ఏ ముఖ్యమైనటువంటి పని చేయాలన్నా ఈ టైంలోనే చేసుకుని ముందుకెళ్ళాలి. ప్రత్యేకించి ఆర్థిక పరిస్థితులను చూస్తే ఆర్థికంగా ప్రతి చోట కూడా ఖర్చు కనబడుతూ ఉన్నది. ఎందుకంటే 12వ ఇంట్లో శనేశ్వరుడు మన హానిర్మన క్లేశం కృషియర్ భోజన బలపు సహా. జన్మరాహు చూస్తే ధారాపుత్ర విరోధస్య ప్రవాసం రోగపీడనం. అలాగే గురుడు చూస్తేనేమో 3య స్థానంలో ఇబ్బంది పెట్టేటువంటి స్థితి. అర్ధాష్టమ రవేమో అంతక్లేశం గృహశ్చిత్రం సౌఖ్య హానిమ భోజనం. ఇలా ఏ గ్రహం చూసినా మనకు వచ్చేటువంటి డబ్బుని ఖర్చు పెట్టించేటువంటి స్థితే కనబడుతుంది. మీకు 100 రూపాయల ఆదాయం వస్తే 90 రూపాయల ఖర్చే కనబడుతోంది. ఈ 90 రూపాయలు కంపల్సరీ ఖర్చు అంటారు. ఈ మిగతా పై ఖర్చులు ఏవైతే ఉన్నాయో అవి మీకు ఈ గ్రహస్థితి వల్ల పెరుగుతూ ఉంటాయి. అంటే ఇది లోటు బడ్జెట్టే. జూన్ నెల కూడా కొంత ధనం లోటు బడ్జెట్లోనే మీరు ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయంటే కొంత అప్పుకి వెళ్ళాలి. ఇక ఆరోగ్య పరిస్థితులు వస్తే ఇవి కూడా కొంత ఇబ్బందికరంగా ఉన్నాయి. ప్రత్యేకించి జన్మరాహువు వ్యయ శనేశ్వరుడు ఇటు కర్తరీ దోషం అంటారంటే 12 2వ స్థానాల్లో 2 క్రూరమైన గ్రహాలుండి జన్మరాశి యందు రాహు ఉన్నప్పుడు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. ఎందుకంటే ప్రయాణాలు చేసేటప్పుడు స్పీడ్గా వెళ్ళకూడదు, సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలి, అనవసరమైన ప్రయాణాలు చేయకూడదు, తప్పనిసరి పరిస్థితుల్లో దూర ప్రాంత సంచారం చేయాలి. అలాగే అతివేగం అనేటువంటిది పనికిరాదు. అలాగే ఏదైనా మారుమూల ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు విషపూరితమైనటువంటి జంతువుల పట్ల చాలా అవగాహనతోటి అప్రమత్తతతోటి ఉండాలి. తేళ్ళు, జెర్రులు, పాములు, కుక్కలు, 4 కాళ్ళ జంతువులు, సాలిపురుగులు, బల్లులు, అలాగే బొద్దింకల దగ్గర నుండి ప్రతి జీవి హింస చేయడానికే మీ మీద అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ గ్రహస్థితిలో దీన్ని కర్తరీ దోషం అంటారు. శని కానీ కుజుడు కానీ 12 2 భావాల్లో ఉండి జన్మరాశి యందు రాహు ఉన్నప్పుడు శారీరక పీడ అధికంగా ఉంటుంది. దీనివల్లనే కోపము, ఫ్రస్ట్రేషను, అసహనము, అశాంతి పెరిగిపోతూ ఉంటాయి. దీనివల్ల కొంత కోపం పెరిగిపోతుంటుంది. ఇటువంటి విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. అంటే ఆరోగ్యము, ఆర్థిక పరిస్థితులు అంత అనుకూలంగా లేవు. ఈ కుటుంబ పరిస్థితులు చూస్తే ధారాపుత్ర విరోధస్య అని రాహు ఉన్నప్పుడే చెప్పారు. అంటే కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఏమి ఉండదురా బాబు, నీ పన్ను చూసుకోవడమే. కనీసం ఫ్యాన్ స్విచ్ చేయమన్నా కూడా ఎవడు వేయడు, ఈ టీ కప్పు తీసుకెళ్ళి అటు పెట్టమన్నా ఎవడో పెట్టడు, ప్రతి చిన్న పని నువ్వే చేసుకోవాలి అని చెప్పి బల్లగుద్దినట్టు చెప్తోంది శాస్త్రం. కాబట్టి మీనరాశి వారు సొంత స్వయం కృషిని నమ్ముకోవాలి, సొంత తెలివితేటల్ని, సొంత శక్తిని నమ్ముకోవాలి తప్పితే ఎవరినైనా నమ్ముకుంటే ఇక మీరేం చేయలేనటువంటి పరిస్థితి.
ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో కూడా కొంత సానుకూలత ఉన్నది, అది కూడా రవి బలం ఉన్నది కాబట్టి ఎంత కష్టం వచ్చినా నేను చేయగలను అనేటువంటి ధైర్యాన్ని రవి ఇస్తారు కాబట్టి ఉద్యోగంలో ఉండేటువంటి ఇబ్బందులు ఏవి కూడా అంత దరికి చేరవు. ప్రత్యేకించి ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా అవి దాటవేస్తారు. ఉద్యోగం అయితే పోయే పరిస్థితులు లేదు, చాలా రేర్ కండిషన్. జాతకంలో ఉన్న దశాంతర దశలు బాగా లేకపోతే ఉద్యోగం పోతుంది తప్పితే పీకల మీద వరకు వచ్చి ఏదైనా దూరంగా వెళ్ళిపోవాలి తప్పితే ఉద్యోగం పోయే పరిస్థితులు లేవు. జాతకంలో దశలు బాగోపోతే ఉద్యోగం పోతుంది. అలాగే వ్యాపారం బాగున్నది, వ్యాపారం లాభసాటిగానే సాగుతూ ఉంటుంది. వ్యాపార పరంగా వచ్చేటువంటి సమస్యలు ఏవి కూడా ఈ రాశి వారిలో కనబడడం లేదు. అలాగే ప్రత్యేకించి విద్యార్థులకు ఉండేటువంటి గ్రహస్థితులు, చదువుకునేటువంటి వారు, ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేటువంటి వారు, లేదా కొత్త ఉద్యోగాలు వెతుక్కునేటువంటి వారు, లేదా విశ్వవిద్యాలయాల కోసం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వాటి కోసం నిమగ్నమయ్యి చదువుకుంటూ ఉండేటువంటి వారు, వీరికి గ్రహస్థితి అంత అనుకూలమైనది కాదు. ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల దెబ్బతినడానికి అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎప్పుడూ బుద్ధి పనిచేస్తూ ఉండాలి. పక్కవాడిని ఎప్పుడూ నమ్ముకోకూడదు. సొంత తెలివితేటలు నమ్ముకోవాలి, గురువును నమ్ముకోవాలి, అప్పుడే బాగుపడతారు. అలాగే స్త్రీలకి ఇదే రకమైనటువంటి ఫలితాలన్నీ కూడా అన్వయం అవుతూ ఉంటాయి. స్త్రీలలో ఆత్మవిశ్వాసం లోపించడానికి, అలాగే ఏదో ఒక మానసిక బాధ ఉండడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇదంతా కూడా పాసింగ్ క్లౌడ్స్ అంటారు. అంటే ఎప్పుడూ ఒకేలా ఉండదు ఈ గ్రహస్థితి. ఒక నెల ఒకలా ఉంటుంది, ఒక నెల ఒకలా ఉంటుంది. ఇదంతా మారుతూ ఉంటుంది. ఇది ఈ నెల బాగాలేదు కదా అని చెప్పి డీలా పడిపోవాల్సినటువంటి అవసరం లేదు. జాతకంలో దశలు అంతర్దశలు బాగుంటే అసలు మీరు దీన్ని ఈజీగా దాటగలుగుతారు. జాతకంలో కూడా దశలు అంతర్దశలు బాగా లేకపోతే మనం ఏం చేయలేము, ఎందుకంటే అదంతా కర్మ ఫలితం కాబట్టి. భగవదారాధన ఒకటే మార్గం. భగవంతుడు ఆశీర్వచనం కనుక ఉంటే అసలు ఈ గ్రహాలు ఏమీ చేయలేవు కదా. కాబట్టి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే వ్యవసాయం చేసేటువంటి వారు, భూమిని నమ్ముకుని జీవనాన్ని సాగించేటువంటి వారికి కూడా పరిస్థితులు కొంత సానుకూలంగానే గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి మీనరాశి వారు ఏ రకమైనటువంటి రెమెడీని పాటిస్తే ఈ మాసంలో మరింత అనుకూలత ఉంటుంది అంటే, ఒకటి ప్రధానంగా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన అధికంగా చేయాలి. అలాగే ఋగ్వేదాంతర్గత సూక్తం, మన్యు సూక్తం అని ఒక సూక్తం ఉంటుంది. అలాగే సర్ప సూక్తం అని ఇంకో సూక్తం ఉంటుంది. ఈ సర్ప సూక్తంతో సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకోవడం, మన్యు సూక్త పారాయణ ఇంట్లో 14 సార్లు మంగళవారం జరిపించుకోవడం ఇత్యాదివి చేస్తూ ఉండడం ద్వారా ఈ శనేశ్వరుడు, రాహువు మరియు ఇతర గ్రహాలు ఇచ్చేటువంటి వ్యతిరేకమైనటువంటి గ్రహస్థితి నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి శనివారం నిష్టగా ఉండాలి. శనివారం నాడు శివాలయానికి వెళ్ళి ప్రదోష కాలంలో అనగా సాయం సంధ్యా వేళలో 6-6:30 ఆ ప్రాంతంలో దీపారాధన చెయ్యాలి నంది దగ్గర. అలా చేసినట్టయితే చాలా రకాలైనటువంటి సమస్యల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. భగవంతుణ్ణి నమ్ముకోండి. భగవంతుణ్ణి నవవిధ భక్తి మార్గాల ద్వారా ఆయన్ని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ఈ గ్రహస్థితి నుండి మీనరాశి వారు బయటపడతారు. మరింత మంచి గ్రహస్థితి ముందుగా ఉన్నది కాబట్టి భయపడాల్సిన పని లేదు.